Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? మన వరల్డ్ హిస్టరీ మాడ్యూల్లోని సెకండ్ చాప్టర్ ద ఏజ్ ఆఫ్ రెవల్యూషన్లో మనం ఆల్రెడీ అమెరికన్ రెవల్యూషన్ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇన్ టుడేస్ సెషన్ లెట్ us try to understand the French Revolution, one of the key events happened in the history of the world, which is not just a political upheaval, but it was actually the birth cry of modern world. ఆధునిక ప్రపంచం పురుడు పోసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో ఫ్రెంచ్ విప్లవం లేదా ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనం దిస్ పర్టికులర్ సెషన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ద ఎంటైర్ ఈవెంట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ మీద మీకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేటువంటి వస్తుంది. అండ్ వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. An Irish historian cum Indologist named Vincent Arthur Smith ఆయన మాట అంటాడు, the value and importance of a historical event largely depend on the impact it has shown and continue to show on the present. ఒక చారిత్రక సంఘటన, గతంలో జరిగిపోయినటువంటి ఒక సంఘటన యొక్క ప్రాముఖ్యత లేదా విలువ మనకు ఎలా తెలుస్తుందంట? ప్రస్తుత సమాజం మీద అది చూపించినటువంటి ఇంపాక్ట్, ప్రభావం ద్వారా తెలుస్తుంది అని చెప్పి విన్సెంట్ ఆర్థర్ స్మిత్ చెప్పడం అనేది జరిగింది. ఇన్ ప్రెజెంట్ టైమ్స్ మనం అనుభవిస్తున్నటువంటి లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పునాదులు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే ఫ్రెంచ్ రెవల్యూషన్తో స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది. నౌ ద మోడర్న్ వరల్డ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ ఐడియల్స్ లైక్ డెమోక్రసీ, లిబర్టీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ, ఈక్విటీ, హ్యూమన్ రైట్స్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, జెండర్ ప్యారిటీ, ఇలాంటి విలువలు ఏవైతే ఉన్నాయో, మహోన్నతమైనటువంటి విలువలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఫ్రెంచ్ రెవల్యూషన్తో పురుడు పోసుకున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ మ్యాక్స్ ముల్లర్, అట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ హిస్టారియన్, he says that in order to understand the present world one needs to revisit the historical trajectory of it అంటాడు. అంటే ప్రస్తుత సమాజాన్ని, ప్రస్తుత ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే వర్తమానాన్ని లేదా ప్రస్తుతాన్ని తీర్చిదిద్దినటువంటి చారిత్రక సంఘటనల యొక్క పుస్తకాన్ని తెరచి చూడాలి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ వరల్డ్, ప్రస్తుత సమాజాలు, ప్రస్తుత పరిస్థితులు, పోకడలు అనేటటువంటివి మనకు అర్థం కావాలంటే తప్పకుండా చరిత్ర వెనక్కి మనం వెళ్లాల్సి ఉంటుంది. అందులో వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెంట్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్గా మనం చెప్పొచ్చు. సెంచరీస్ ఆఫ్ మొనార్కీ అండ్ డెస్పటిజం అండ్ ప్రివిలేజెస్, క్రూరమైన రాచరికం అవ్వచ్చు, అసమానతలు అవ్వచ్చు, వాటిని బద్దలు కొట్టుకుని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలని ఫ్రాన్స్ ఏ విధంగా సాధించుకుంది, మరియు సామాన్య ప్రజలు ఎస్పెషల్లీ ద మిడిల్ క్లాస్ యొక్క డిసప్పాయింట్మెంట్ నుంచి, అసంతృప్తి నుంచి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటువంటిది ఏ విధంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎన్లైటన్మెంట్ ఐడియల్స్, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పునరుజ్జీవనం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ని ప్రేరేపించడం అనేది జరిగింది, ఒక ఇన్స్పిరేషన్గా మారడం అనేది జరిగింది. అండ్ ఏజ్ ఓల్డ్ ఐడియల్స్ లైక్ డివైన్ రైట్ ఆఫ్ ద కింగ్స్, ప్రజల్ని పాలించడం అనేటటువంటిది పాలకుల యొక్క దేవుడిచ్చినటువంటి హక్కు కింద ఒకప్పుడు భావించేవాళ్ళు. అలాంటి వాటిని ఛాలెంజ్ చేసి హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అవ్వచ్చు, డెమోక్రటిక్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు అవ్వచ్చు, వీటికి ఏ విధంగా దారి తీయడం అనేటటువంటిది జరిగింది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ క్లాస్లో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. యాజ్ ఏ సెడ్ ఎర్లియర్, వరల్డ్ హిస్టరీలో మనం మాట్లాడుకోబోయే ప్రతి క్లాస్ని కూడా నేను ఏ విధంగా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద కాజెస్, సెకండ్ వచ్చేసి కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత ఇంపాక్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఈవెంట్ ఏవైతే ఉంటాయో దాని గురించి మనం మాట్లాడతాం. వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కాజెస్ యాజ్ వెల్ యాజ్ ఇంపాక్ట్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జిఎస్ పేపర్ 1 వరల్డ్ హిస్టరీకి సంబంధించి మనకి 250 వర్డ్స్ క్వశ్చన్స్ అనేటటువంటి ఉంటాయి అండ్ 150 వర్డ్స్ క్వశ్చన్స్ అనేటటువంటి ఉంటాయి. యూపీఎస్సీ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయగలదు? ఓన్లీ కాజ్, ఇంపాక్ట్, లేకపోతే రిలేషన్షిప్ మీద మాత్రమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలదు తప్ప కోర్స్ ఆఫ్ ఈవెంట్స్కి సంబంధించి ఎక్స్ప్లిసిట్గా క్వశ్చన్స్ అనేటటువంటి ఉండవు. ఎందుకంటే ఆల్ ద కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ని డిస్క్రైబ్ చేసుకుంటా పోతే 1000-2000 వర్డ్స్ కూడా సరిపోవు. సో అందుకే యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ టాపిక్ హిస్టరీ యాజ్ ఎ సైంటిఫిక్ డిసిప్లిన్, ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానంగా మీరు దీన్ని అప్రోచ్ అవ్వాలి. యూ ఆల్వేస్ నీడ్ టు బిల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ యాజ్ ఫర్ యాజ్ ఆల్ ద హిస్టారికల్ ఈవెంట్స్ ఆర్ కన్సర్న్డ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద కాజెస్ ఫర్ ఎ పర్టికులర్ ఈవెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఈవెంట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రం మీరు ఫోకస్ చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఆల్ దీస్ హిస్టారికల్ ఈవెంట్స్, అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, తర్వాత మనం మాట్లాడుకోబోయే కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అవ్వచ్చు, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, గ్లోబల్ వార్స్, కొలనైజేషన్, డీకొలనైజేషన్, ఎమర్జెన్స్ ఆఫ్ ఫాసిజం,
నాజీయిజం, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ని నేను ఫస్ట్ చాప్టర్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. మనం ఫస్ట్ చాప్టర్లో ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామో దో దే ఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ బట్ దే ఫార్మ్ ఏ స్ట్రాంగర్ ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పి నేను చెప్పాను. ఓన్లీ వరల్డ్ హిస్టరీకి మాత్రమే కాకుండా తర్వాత మనం మాట్లాడుకోబోయే హిస్టారికల్ ఈవెంట్స్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు అర్థం కావాలన్నా, లేకపోతే ఈవెన్ పాలిటీ మీకు అర్థం కావాలన్నా, మన మోడర్న్ హిస్టరీ అనేటువంటిది మీకు అర్థం కావాలన్నా, అండ్ దాంతోపాటుగా జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ సంబంధించి మీకు హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఉండాలన్నా వరల్డ్ హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో ఎవరైనా మన వరల్డ్ హిస్టరీ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ ఒక మటన్ బిర్యానీ కాస్ట్లో మాత్రం మీకు లభిస్తుంది. taraes.com వెబ్సైట్ని విజిట్ చేసి ఒక 400 రూపీస్ పెట్టి మీరు మన మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని పర్చేజ్ చేయొచ్చు. మీకు 365 days వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. You will get the best quality of classes. You will never get this quality of classes anywhere in AP and Telangana. That is what I can guarantee you. My classes oscillate between the very foundations, the very basics, and even kasta optional standard kuda nenu తీసుకెళ్తాను because to give that extra edge for all of you. And even world history సంబంధించి వన్ స్టాప్ సొల్యూషన్ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే August 1 నుంచి ఫీజు మళ్ళీ ఒరిజినల్ ప్రైస్కి వెళ్తుంది, 2500 అవుతుంది. ఇప్పుడు మాత్రం మీరు జస్ట్ 400 రూపీస్ పే చేసి వరల్డ్ హిస్టరీ మాడ్యూల్లో ఎన్రోల్ అవ్వచ్చు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద కాజెస్ ఆఫ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ద ఫ్యాక్టర్స్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆన్సెట్ ఆర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలి. So now let us look at the social factors behind the commencement of French Revolution. ఫ్రెంచ్ విప్లవం ఏదైతే ఉందో అది మొదలవడానికి దారి తీసినటువంటి సామాజిక కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అర్థం చేసుకోవాలి. నేను ఆల్ ద ఫ్యాక్టర్స్, ఆల్ ద కాజెస్ ఏవైతే ఉంటాయో వాటిని సోషల్, తర్వాత ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడదాం, దాని తర్వాత ఐడియాలజికల్ ఫ్యాక్టర్స్, అండ్ దాని తర్వాత చివరిగా పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేద్దాం. అండ్ వై ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజ్ కాల్డ్ ఎస్ అ రెవల్యూషన్ అనేది సోషల్ ఫ్యాక్టర్స్ ద్వారా మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. ఐ నీడ్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ ఏన్షియంట్ రెజీమ్ ఆర్ ఏన్షియంట్ రెజీమ్. దాన్ని ద 3 estate సిస్టమ్ ఆఫ్ ఫ్రాన్స్గా చెప్తాం, లేదా ఆర్డర్స్ ఆఫ్ ద రెల్మ్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. 1798లో ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు మనం చూస్తే ఫ్రెంచ్ సమాజాన్ని, ఫ్రాన్స్ యొక్క సొసైటీని, ద ఎంటైర్ సొసైటీ, ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ వాజ్ కేటగరైజ్డ్ ఇంటూ 3 estates. మొత్తం 3 estates డివైడ్ చేయబడడం అనేది జరిగింది. ఇట్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ, ఇట్స్ ఏ ఓల్డ్ సోషల్ ఆర్డర్ కింద మనం చెప్తాం. నాట్ ఓన్లీ ఫ్రాన్స్, ఎర్లియర్ యూరోపియన్ కింగ్డమ్స్ అనేటటువంటి మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ చూసారనుకోండి, ఇంగ్లాండ్ చూసారనుకోండి, 2 estate సిస్టమ్ అనేటటువంటిది ఉండేది. లార్డ్స్, కామనర్స్ అనేటటువంటి సిస్టమ్ ఉండేది. కామనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్యాక్సెస్ వసూలు చేసేవాళ్ళు, వెరస్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ అనేటటువంటి ఉండేవి. ట్యాక్సెస్ నుంచి పూర్తిగా ఎగ్జామ్షన్ అనేటటువంటిది ఉండేది. వెరస్ మనం ఈస్టర్న్ యూరోప్ ప్రాంతం చూస్తే 4 estate సిస్టమ్ ఏదైతే ఉందో అది ఉండేది. వెరస్ ఫ్రాన్స్ చూస్తే 3 estate సిస్టమ్ ఏదైతే ఉందో అది ఉండేది. ఎంటైర్ సొసైటీని 3 estates డివైడ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ 3 estate సిస్టమ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ దిస్ 3 estates అన్నింటికంటే పైన కింగ్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. బికాస్ కింగ్ యూజ్ టు బిలీవ్ దట్ హీ హ్యాడ్ ద డివైన్ రైట్ టు రూల్. ప్రజలను పాలించడానికి దేవుడే వాళ్ళకి హక్కు అనేటటువంటిది ఇచ్చాడు, రాజు అనేటటువంటి వాడు దైవాంశ సంభూతుడు అనేటువంటి డివైన్ డెస్పోటిజం ఏదైతే ఉందో అది చూపించేవాళ్ళు. సో కింగ్ ఏం చేసేవాళ్ళు, దిస్ 3 estate ఏదైతే ఉందో దాన్ని వ్యాలిడేట్ చేయడం అనేది జరిగేది. ది ఎంటైర్ సొసైటీలో ఫస్ట్ estate కంప్రైజ్డ్ ఆఫ్ ద రోమన్ క్యాథలిక్ క్లెర్జీ, అంటే చర్చ్, పోప్, ద అఫీషియల్స్ అసోసియేట్ విత్ చర్చ్, వీళ్ళు ఫస్ట్ estate లో భాగంగా ఉండేవాళ్ళు. అండ్ దే కంప్రైజ్డ్ ఆఫ్ ఓన్లీ 1% ఆఫ్ ద పాపులేషన్. మొత్తం ఫ్రాన్స్ పాపులేషన్లో కేవలం 1% మంది మాత్రమే ఫస్ట్ estate వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. బట్ కాకపోతే ద డిగ్రీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ చూడండి, దే యూస్ టు కంట్రోల్ 10% ఆఫ్ ద ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో 10% వరకు భూభాగం వాళ్ళ కంట్రోల్లో ఉండమనేది జరిగేది. అండ్ దే యూస్ టు ఎంజాయ్ మెనీ ప్రివిలేజెస్. దిస్ ఫస్ట్ estate వాజ్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్యాక్సెస్. పన్నులు ఏవైతే ఉంటాయో కట్టనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఒక స్పెషల్ ట్యాక్స్ నేమ్ టీత్స్ ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసేవాళ్ళు అనమాట. చర్చ్, పిజెంట్స్, సర్ఫ్స్ నుంచి కొంత భాగం క్రాప్ ఏదైతే ఉందో, ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ రూపంలో, పన్ను రూపంలో వసూలు చేయడం అనేటటువంటి జరిగింది. సో ద ఫస్ట్ estate కంప్రైజ్డ్ ఆఫ్ 1% ఆఫ్ ద పాపులేషన్, బట్ దే యూస్ టు కంట్రోల్ 10% ఆఫ్ ద ల్యాండ్. సెకండ్ estate బిలాంగ్ టు ద నోబుల్స్, నొబిలిటీ, కింగ్ యొక్క రిలేటివ్స్, రాజు యొక్క బంధువులు అవ్వచ్చు. అండ్ దాంతోపాటు లార్డ్స్, వసల్స్, నైట్స్ ఎవరైతే ఉన్నారో, మనం ఎల్స్ట్వైల్ ఫ్యూడల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో వీళ్ళందరి గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది, భూస్వామి విధానం గురించి మాట్లాడినప్పుడు. అండ్ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఫార్మ్ ద సెకండ్ estate. దే ఆర్ ఆల్సో కంప్రైజ్డ్ ఆఫ్ అరౌండ్ 1 to 2% ఆఫ్ ద పాపులేషన్. అరౌండ్ 1% ఆఫ్ ద పాపులేషన్ వేసుకోవచ్చు.
అండ్ దే యూస్ టు కంట్రోల్ మోర్ దెన్ 15% ఆఫ్ నేషన్స్ రిసోర్సెస్, ల్యాండ్ అండ్ అదర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో ఏకంగా 15% వీళ్ళు కంట్రోల్ చేయడం అనేటువంటి జరిగేది. వరస్ థర్డ్ ఎస్టేట్ ఏదైతే ఉందో దే ఆర్ కంప్రైజ్డ్ ఆఫ్ ఆల్మోస్ట్ 98% ఆఫ్ ఫ్రెంచ్ పాపులేషన్గా మనం చెప్పొచ్చు. దే ఆర్ కామనర్స్, సామాన్య ప్రజలుగా మనం చెప్తాం. అండ్ వాళ్ళ మీద హెవీ ట్యాక్స్ బర్డెన్ అనేటువంటిది ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్స్ లైక్ టైలీ దట్ ఈస్ ల్యాండ్ ట్యాక్స్, గెబెల్ దట్ ఈస్ సాల్ట్ ట్యాక్స్, అండ్ దాంతోపాటు చర్చ్కి చెల్లించేటటువంటి ట్యాక్స్ టీజ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం, ఫ్యూడల్ డ్యూస్, గిఫ్ట్స్, కార్వీ దట్ ఈస్ ఫ్రీ లేబర్ టు లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ల్యాండ్స్లో, మెనార్స్లో, ఎస్టేట్స్లో ఫ్రీగా ఉచితంగా వాళ్ళు పనులు చేసి పెట్టేవాళ్ళు. మనం బాండెడ్ లాబరేజ్ సిస్టమ్ లాగా మనం చెప్పొచ్చు. ఇట్స్ యాక్చువల్లీ కన్సిడర్డ్ as serfdom డ్యూరింగ్ ద ఫ్యూడల్ ఏజ్, ద ఏజ్ ఆఫ్ ఫ్యూడలిజంగా మనం చెప్తాం. సో ది థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు ఎక్కువగా ఉండేవి కాదు. అండ్ దాంతోపాటు వాళ్ళు సంపాదించిన దానిలో 50% వాళ్ళు ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో మాత్రమే చెల్లించేవాళ్ళు. సో ఈ థర్డ్ ఎస్టేట్లో కామనర్స్ ఎవరు? ఫస్ట్ బూర్జువా, దే ఆర్ వెల్దీ మర్చెంట్స్, రిచ్ మర్చెంట్స్, ట్రేడర్స్, అండ్ దాంతోపాటు స్కిల్డ్ వర్కర్స్, ప్రొఫెషనల్స్ లైక్ లాయర్స్, డాక్టర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. దాని తర్వాత సిటీ వర్కర్స్ ఎవరైతే సర్వెంట్స్ ఉంటారు, కుక్స్, అటెండెంట్స్, వీళ్ళందరూ సెకండ్ పార్ట్లో ఉండడం అనేది జరిగింది. థర్డ్ పీజెంట్స్, 80% ఆఫ్ ద పాపులేషన్ యూస్ టు లివ్ ఇన్ ఫ్రెంచ్ కంట్రీ సైడ్, అంటే రూరల్ రీజియన్స్లో వీళ్ళు బతకడం అనేది జరిగేది. మెజారిటీ ఆఫ్ దేర్ క్రాప్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దాన్ని పన్నుల రూపంలో, వేరియస్ ట్యాక్సెస్ రూపంలో ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్కి వీళ్ళు చెల్లించడం అనేటువంటి జరిగేదమ్మ. సో థర్డ్ ఎస్టేట్ ఉన్నటువంటి ఎంటైర్ 98%లో 80% పిజెంట్స్ ఉంటే ఓన్లీ 5% మాత్రమే ఈ బూర్జువా పీపుల్ ఉండేవాళ్ళు. దట్ ఈస్ వెల్దీ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, పవర్ఫుల్ మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు. అండ్ అదర్ 13% ఎవరు ఉండడం అనేది జరిగేది, ది సిటీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరిగేది. అండ్ దిస్ థర్డ్ ఎస్టేట్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 broader పార్ట్స్ అమ్మ. దోస్ ఆర్ ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, దీస్ ఆర్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్, అండ్ ఓన్లీ సోషల్లీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్. ఉదాహరణకి దీస్ బూర్జువా పీపుల్ ఎవరైతే ఉన్నారో, వెల్దీ మర్చెంట్స్, స్కిల్డ్ వర్కర్స్, వాళ్ళు ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ కాదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కానీ సోషల్ స్టేటస్ మాత్రం లేదు. ఎందుకంటే దే వర్ కన్సిడర్డ్ యాజ్ ద పీపుల్ ఫ్రమ్ థర్డ్ ఎస్టేట్ కాబట్టి సమాజంలో వాళ్ళకి హోదా అనేటువంటి సమాజంలో వాళ్ళకి స్టేటస్ అనేది లేదు. వెరాజ్ ది సిటీ వర్కర్స్ అండ్ పిజెంట్స్ మీరు చూస్తే దే ఆర్ బోత్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ యాజ్ వెల్ యాజ్ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్. వై సోషల్లీ డిసడ్వాంటేజ్డ్? బికాస్ దే బిలాంగ్ టు థర్డ్ ఎస్టేట్ కాబట్టి. వై ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్? బికాస్ వాళ్ళ యొక్క ఆదాయం కూడా చాలా తక్కువగా ఉండేది కాబట్టి. అండ్ ఈవెన్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ఫ్రాన్స్ వీళ్ళ కంట్రోల్లో ఉండేది కాబట్టి. వెరస్ బూర్జువా పీపుల్ దే ఆర్ ఓన్లీ సోషల్లీ డిసడ్వాంటేజ్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్. ఆర్థికంగా వాళ్ళు వెనకబడతారో ఎప్పుడు చూడలేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే దీస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, దీస్ బూర్జువా పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎకనామికల్లీ వెల్ ఆఫ్ బట్ సోషల్లీ డిసడ్వాంటేజ్ అని భావిస్తున్నారో వాళ్ళ కారణంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఎప్పుడైతే ఇది సిటీ వర్కర్స్ అండ్ పిజెంట్స్ ఎప్పుడైతే రెవల్యూషన్లో అడుగు పెట్టడం అనేది జరిగిందో, రెవల్యూషన్ రాడికలైజ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. విపరీతమైనటువంటి బ్లడ్ షెడ్, విపరీతమైనటువంటి వైలెన్స్ అనేటువంటి రెవల్యూషన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. దట్ వాస్ ఫాలోడ్ బై ద రైన్ ఆఫ్ టెర్రర్. దాని గురించి కూడా నేను తర్వాత క్లాస్లో మాట్లాడతాను, అసలు వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ నౌ సిన్స్ యూ అండర్స్టూడ్ ద 3 estate system, the broader division of France society into 3 estates prior to French Revolution of 1789. Now you need to understand that why French Revolution is called as a revolution. What exactly is the meaning of revolution? An event will be called as a revolution only when there is a replacement of older system with a new one. ముందు ఒక సోషల్, ఎకనామిక్, పొలిటికల్ సిస్టమ్ ఉండేది. దాని తర్వాత ఒక న్యూ ఆర్డర్ లేదా న్యూ సిస్టమ్ ద్వారా అది రిప్లేస్ చేయబడితే దాన్ని మనం రెవల్యూషన్ కింద చెప్తాం. అమెరికన్ రెవల్యూషన్ ఎందుకు రెవల్యూషన్ అయింది? అమెరికన్ రెవల్యూషన్ ముందు బ్రిటిష్ కొలోనియల్ రూల్ అనేటువంటిది ఉండేది. బట్ అమెరికన్ రెవల్యూషన్ తర్వాత ఏమైంది? 13 colonies ఆఫ్ అమెరికా ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మారడం అనేది జరిగింది, కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్ గా మారడం అనేది జరిగింది. Of course, though United States of America boasts about itself as the earliest democracy in the world, but it is not a true democracy అని చెప్పి కొంతమంది హిస్టారియన్స్ భావిస్తారు. బికాస్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేటువంటిది లేదు. డెమోక్రసీ అంటే ప్రజలందరి చేతుల్లో అధికారం పెట్టడం, కానీ అందరు ప్రజలకు ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి అధికారం ఉండేదా అంటే ఉండేది కాదు. చాలా వరకు ఆల్మోస్ట్ 1920s వరకు ఉమెన్ యాజ్ వెల్ యాజ్ స్లేవ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటు హక్కులు అనేటటువంటివి కల్పించబడాల. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద ఎర్లియస్ట్ డెమోక్రసీ అని చెప్పి కొంతమంది హిస్టారియన్స్ భావిస్తారు. బట్ అదంతా వేరే వాదన, ఇంకొకసారి మనం మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ విషయానికి వస్తే ఎందుకు రెవల్యూషన్ గా పిలువబడడం అనేది జరిగింది? ద ఓల్డర్ ఆర్డర్, దట్ ఈస్ ఏన్షియంట్ రెజీమ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా డిస్మాంటిల్ అయ్యి న్యూ ఆర్డర్ లేదా న్యూ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎమర్జ్ అవ్వడం అనేటువంటి జరిగింది. 1791 కాన్స్టిట్యూషన్ తో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అవ్వడం అనేది జరిగింది. 1793లో
ఎప్పుడైతే ఫ్రాన్స్ని పరిపాలిస్తున్నటువంటి బోర్బన్ డినాస్టీకి చెందినటువంటి లూయిస్ 16 ఎగ్జిక్యూట్ అవ్వబడడం అనేటువంటి జరిగిందో, వధింపబడడం అనేది జరిగిందో, ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రాన్స్ రిపబ్లిక్ గా మారడం అనేది జరిగింది, గణతంత్ర రాజ్యంగా మారడం అనేది జరిగింది. రిపబ్లిక్ అంటే ఏంటి? వెన్ దర్ ఇస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ హెరిడిటరీ హెడ్ ఆఫ్ ద స్టేట్ పొజిషన్ హెరిడిటరీగా వంశపారంపర్యంగా లభించకపోతే దాన్ని రిపబ్లిక్ గా మనం చెప్తాం. అర్థమవుతుందని అనుకుంటున్నాను. వై ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ రెవల్యూషన్. అండ్ ఈవెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ 3 ఎస్టేట్ సిస్టమ్ ఆర్ ఏన్షియంట్ రెజిమ్ ఆర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద రెల్మ్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ గా ఇఫ్ యూ వాంట్ మీ టు సమరైజ్, గుర్తుపెట్టుకోండి, సొసైటీలో పైన కింగ్ ఉండమనేది జరుగుతుంది. బికాస్ కింగ్ యూజ్ టు బిలీవ్ దట్ హీ హ్యాడ్ ద డివైన్ రైట్ ఆఫ్ రూలింగ్. అండ్ అన్నింటికంటే పైన ఫస్ట్ ఎస్టేట్లో క్లర్జీ ఆర్ ద పీపుల్ హూ ఆర్ అసోసియేట్ విత్ చర్చ్, దే ఓన్లీ ఆఫ్ 1% ఆఫ్ ద పాపులేషన్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎస్టేట్ వీళ్ళు ద నోబుల్స్, లార్డ్స్, వసల్స్, నైట్స్ అనేటువంటి ఉండేవాళ్ళు. అండ్ దే ఆర్ ఆఫ్ ఓన్లీ 1% ఆఫ్ ద పాపులేషన్. ద రెస్ట్ ఆఫ్ ద 98% ఆఫ్ ద పాపులేషన్ ఎవరు ఉండేవాళ్ళు? దీస్ పీపుల్, దట్ ఈస్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండేవాళ్ళు. దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ కామనర్స్ గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కామనర్స్ లో కూడా మనం 2 సెట్స్ మనం మాట్లాడాం. పీపుల్ హూ ఆర్ ఓన్లీ సోషల్లీ డిసడ్వాంటేజ్డ్, దట్ ఈస్ ద బూర్జువా పీపుల్. whereas people who are socially as well as economically disadvantaged, that is city workers and దాంతో పాటు the serfs, peasants ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం చెప్పడం అనేది జరిగింది. Clergy used to control 10% of resources. This nobles used to, second estate used to control 15% of resources, and both these estates were given exemption from paying all the taxes. Only third estate people మీద మాత్రమే ట్యాక్స్ బర్డెన్ విపరీతంగా పడ్డమైనటువంటిది జరిగేది, కామనర్స్ మీద మాత్రమే. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికి ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. 3 ఎస్టేట్ సిస్టమ్. సో 3 ఎస్టేట్ సిస్టమ్ ఇచ్చినటువంటి కొన్ని ఇమ్యూనిటీస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ కి, అండ్ దాంతోపాటు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, వేరే థర్డ్ ఎస్టేట్ మాత్రమే ట్యాక్స్ బర్డెన్ విపరీతంగా పడ్డం. ఇలాంటి కారణాల చేత ద పీపుల్ ఫ్రమ్ థర్డ్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాంగర్డ్, అండ్ దాంతోపాటు దట్ ట్రిగ్గర్డ్ రెవల్యూషనరీ ఎన్విరాన్మెంట్ ఇన్ ఫ్రాన్స్ కింద మనం చెప్పొచ్చు. రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ డిస్కస్ చేద్దాం, వినండి అమ్మా. Now let us look at economic factors behind the commencement of French Revolution. ఆల్మోస్ట్ 1780s వరకు ఫ్రాన్స్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అవ్వాల, పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అవ్వాల. వేరేస్ మనం బ్రిటన్లో చూస్తే వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్గా మనం చెప్పొచ్చు బ్రిటన్ని. 1750స్కే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. యాజ్ దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెసెసిటెడ్ చీపర్ రా మెటీరియల్స్ అండ్ లార్జర్ మార్కెట్స్, అండ్ దాని కారణంగానే హంగర్ ఫర్ కాలనీస్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఈ హంగర్ ఫర్ కాలనీస్ విషయంలోనే 7-year గ్లోబల్ వార్ ఏదైతే ఉందో ఎలా జరిగింది బిట్వీన్ బ్రిటన్ అండ్ ఇట్స్ అలైస్ వర్సెస్ ఫ్రాన్స్ అండ్ ఇట్స్ అలైస్ మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కాలనీస్ నుంచి ఎప్పుడైతే ఓవర్ ఎక్స్ట్రాక్ట్ చేద్దామని చెప్పి బ్రిటన్ అనుకోవడం అనేటువంటిది జరిగిందో అది అమెరికన్ రెవల్యూషన్కి ఏ విధంగా దారి తీయడం అనేటువంటిది జరిగింది అనే విషయం కూడా మనం డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా మాట్లాడాం. వేరేజ్ ఫ్రాన్స్ పరిస్థితి అనేటువంటిది వేరు. ఫ్రాన్స్లో 1780s వరకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అనేటువంటిది జరగలేదు. హ్యూజ్ డెవలప్మెంట్ అనేటువంటిది సాధ్యపడలేదు. పిజెంట్స్ ఎవరైతే ఉంటారో పీపుల్ ఫ్రమ్ థర్డ్ ఎస్టేట్ దేవర్ హెవీలీ బర్డెన్ విత్ ట్యాక్సెస్. మల్టిట్యూడ్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పే చేయాల్సి వచ్చేది. గిల్డ్స్ యూజ్ టు మొనోపోలీ ఆన్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్, అండ్ దీస్ మర్చెంట్ యూనియన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సిటీ అడ్మినిస్ట్రేషన్ మీద ఇనఫ్ హోల్డ్ అనేటువంటిది ఉండేది. అండ్ దాంతోపాటు ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి అండ్ దాంతోపాటు ఎంత ప్రైసెస్ పెట్టాలని చెప్పి గిల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం డిసైడ్ చేయడం అనేటువంటిది జరిగేది. దెర్ ఇస్ కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఫ్రీ మార్కెట్. మార్కెట్ యొక్క సప్లై డిమాండ్ బట్టి ధరలు నిర్ణయించబడేవి కాదు. దిస్ గిల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ధరలు నిర్ణయించడం అనేటువంటిది జరిగేది. ర్యాపిడ్ డిక్లైన్ ఆఫ్ రెవెన్యూ ఫ్లో అండ్ డిప్రెషనరీ సిచ్యుయేషన్ ఆఫ్టర్ 1760s. ముఖ్యంగా 7-year గ్లోబల్ వార్ ఏదైతే జరగడం అనేది జరిగిందో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ హంగర్ ఫ్రమ్ బోత్ బ్రిటన్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్. నేను ఆల్రెడీ ఎందుకు బ్యాక్గ్రౌండ్ పార్ట్ చెప్పానో మీకు ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మీకు మొత్తం క్లాసెస్లో క్లారిటీ అనేటువంటి తెచ్చుకుంటారో, చక్కని హోల్డ్ వస్తుందో, ఆల్ దీస్ ఈవెంట్స్ చాలా ఈజీగా చిటికలో అర్థం చేసుకోగలుగుతారు. సో 7-year గ్లోబల్ వార్ ఏదైతే ఉందో ఇన్ ద హంగర్ ఆఫ్ కాలనీస్, కొత్త కాలనీస్ అనేటువంటివి తీసుకురావడం తమ కంట్రోల్లో ఉండాలని చెప్పి బోత్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ భావించడం అనేది జరిగింది. ఎందుకు రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో చీపర్ కాస్ట్కి దొరుకుతాయి, యాజ్ వెల్ యాజ్ నో చీపర్ గూడ్స్, మెషిన్ మేడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి లార్జర్ మార్కెట్స్ అనేటువంటి లభిస్తాయి. అండ్ దాంతోపాటు గోల్డ్, సిల్వర్ ఇలాంటి మెటల్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఒక కంట్రీ వెల్త్ ఏదైతే ఉందో సాధ్యపడడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెర్కాంటిలిజం. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది, అవునా? సో 7-year గ్లోబల్ వార్ అండ్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో కూడా అసలు అట్లాంటిక్ ఓషన్ దాటి 13 కాలనీస్లో బ్రిటన్కి వ్యతిరేకంగా ఫ్రాన్స్ తన సైన్యాన్ని పంపించడం అనేది జరిగింది. చాలా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో. తనకి ఏమాత్రం ఒరగనటువంటి
అసలు పైసా ప్రయోజనం లేనటువంటి ఒక యుద్ధంలో ఫ్రాన్స్ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందో, ఫ్రాన్స్ యొక్క అప్పు డెట్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. ఆర్థిక సంక్షోభంలో ఫ్రాన్స్ ఏదైతే ఉందో అది కూరుకుపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ వరుసగా క్రాప్ ఫెయిల్యూర్స్, పంటలు సర్వనాశనం అవ్వడం అనేది జరిగింది. ఫెమైన్స్, కరువు కాటకాలు, హార్ష్ వింటర్స్ అనేటువంటివి పరిస్థితులు ఇంకా దిగజార్చడం అనేటువంటిది జరిగింది. తద్వారా ప్యారిస్ ఇలాంటి సిటీస్లో బ్రెడ్ రైట్స్ ఏవైతే ఉంటాయో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. బేసిక్ బ్రెడ్ కోసం ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు చేపట్టేవాళ్ళు, అల్లర్లు చేసేయడం అనేటువంటిది జరిగేది. అండ్ హంగర్ డ్రివెన్ మైగ్రేషన్ ఆఫ్ పిజెంట్స్ టువర్డ్ సిటీస్, ఎప్పుడైతే రైతులు ఆకలితో అలమటిస్తూ, పంటలు ఎప్పుడైతే పోయినాయో ఆకలితో అలమటిస్తూ అదర్ వర్క్స్ కోసం సిటీస్కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ చేశారో, ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు లేక ఇంకా ప్రొడ్యూస్ విపరీతంగా తగ్గిపోవడం అనేది జరిగింది. పంట దిగుబడి విపరీతంగా తగ్గడం అనేది జరిగింది. అది ఇంకా ఆకలికి, ఇంకా ఘోరమైన పరిస్థితులకి దారి తీయడం అనేటువంటిది జరిగింది. రైట్. అండ్ మరి కంట్రీ సైడ్ ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటే, వెరాజ్ ద ప్యాలెస్ ఆఫ్ వెర్సాలి మనం చూస్తే లావిస్ ప్యాలెస్ ఆఫ్ బోర్బన్ డినాస్టీ. సో ప్యారిస్ ఆఫ్ వెర్సాలీలో విపరీతమైనటువంటి ఫీస్ట్లు జరుపుకునేవాళ్ళు. సో చాలామంది నోబుల్స్, లార్డ్స్, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్లు చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి చాలా చాలా ప్రివిలేజెస్ అనేటువంటి ఉండేవి. పార్టీస్, లావిష్ ఫీస్ ఏవైతే ఉంటాయో వాటితో చాలా డబ్బును వాళ్ళు వేస్ట్ చేసేవాళ్ళు. అంతెందుకు లూయి 16 యొక్క భార్య అయినటువంటి మేరీ అంటోనిటో ఆవిడ యొక్క హెయిర్ స్టైల్కి ఎంతగానో ఖర్చు పెట్టడం అనేటువంటి జరిగేది. ఫ్రాన్స్ ప్రజలు ఆకలితో అలమటిస్తూ మాకు బ్రెడ్ అనేటువంటిది లేదు అని చెప్పి వెర్సాలి ప్యాలెస్కి వెళ్తే మేరీ అంటోనిటో అంటుంది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బ్రెడ్ వై కాంట్ యూ ఈట్ కేక్? బ్రెడ్ లేకపోతే కేక్ తినొచ్చు కదా. ఎంత ఇగ్నోరెన్స్ చూడండి. ఎండ్ ఆఫ్ ది డే కేక్ అనేటువంటిది కూడా బ్రెడ్తోనే తయారవుతుంది అనే మినిమం సెన్స్ అనేటటువంటిది, మినిమం ఎంపతి అనేటటువంటిది అప్పుడు మొనార్కీలు ఎవరైతే ఉంటారో రాచరిక కుటుంబాలకు అసలు ఉండేది కాదు. ఆన్ వన్ హ్యాండ్ దీస్ పీపుల్, ద పిజెంట్రీ, సిటీ వర్కర్స్, ద పీపుల్ ఫ్రమ్ థర్డ్ ఎస్టేట్, కామనర్స్ ఎవరైతే ఉంటారో ట్యాక్స్ బడ్డలు భరించలేక, అండ్ దాంతోపాటు క్రాప్ ఫెయిల్యూర్స్, ఫెమైన్స్, హార్ష్ వింటర్స్, హంగర్ క్రైస్ వీటితో బాధపడుతుంటే, దీస్ రాయల్ పీపుల్ ఎవరైతే ఉన్న నోబుల్స్, దాంతోపాటు క్లర్జీ పీపుల్, ద రాయల్ ఫ్యామిలీస్, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, విపరీతంగా ఫీస్ ఎంజాయ్ చేసేవాళ్ళు, విపరీతమైన ప్రివిలేజెస్ ఏవైతే ఉంటే వాటిని అనిపించేవాళ్ళు. సో ఏం జరిగింది, మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, ద బూర్జువా, ద రిచ్ మర్చెంట్స్ అవ్వచ్చు, స్కిల్డ్ వర్కర్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, డాక్టర్స్, లాయర్స్ ఇలాంటి వాళ్ళు అవ్వచ్చు, అండ్ దిస్ అరిస్టోక్రసీ అవ్వచ్చు, వీళ్ళ మధ్య చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. విపరీతమైనటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో మొదలవ్వడం అనేది జరిగిందమ్మా. అండ్ దీస్ పీపుల్, ద పీపుల్ ఫ్రమ్ థర్డ్ ఎస్టేట్ ఫైండ్ ఇట్ నెసరీ టు స్టార్ట్ ఎ రివోల్ట్ ఆర్ రెవల్యూషన్, అండ్ దట్స్ హౌ దీస్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే పేవ్డ్ ద వే ఫర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ కింద మనం చెప్పొచ్చు. నౌ లెట్ us look at the ideological factors behind French Revolution. Attention pages వినండి. So now let us look at the ideological factors behind French Revolution. Ideological factors మీకు అర్థం కావాలంటే ద ఏజ్ ఆఫ్ రెనెసా మీకు అర్థం కావాలి, అండ్ దాని తర్వాత ద ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఏదైతే ఉందో అది మీకు అర్థం కావాలి. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో ఫస్ట్ చాప్టర్లో ఆల్ దీస్ టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా మాట్లాడాను. ద ఏజ్ ఆఫ్ రెనెసా, రెనెసా సింప్లీ మీన్ రివైవల్ కింద మనం చెప్తాం. రివైవల్ ఆఫ్ వాట్? రివైవల్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఏజ్ ఓల్డ్ క్లాసికల్ పీరియడ్. రైట్. సో గ్రీక్ అండ్ రోమన్ ఎంపైర్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ 500 BC టు 476 AD థ్రైవ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. టిల్ 476 ADలో వెస్టర్న్ రోమన్ ఎంపైర్ డిసింటిగ్రేట్ అయినంత వరకు నేను ఆల్రెడీ చెప్పాను. ఆ సమయంలో ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఫిలాసఫీ లాంటి ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. ర్యాపిడ్ అర్బనైజేషన్, సిటీ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అయినాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. బట్ దట్ పీరియడ్ వాజ్ ఫాలోడ్ బై డార్క్ ఏజెస్ వేర్ దెర్ ఈస్ కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, అండ్ దెర్ ఈస్ నో సైంటిఫిక్ డెవలప్మెంట్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. బట్ ఏజ్ ఆఫ్ రెనెసా ఆర్ రివైవల్ 1453లో ద ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, ఒటమన్ టర్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్స్టాంటినోపుల్ని తమ ఆధీనంలోకి తెచ్చిన తర్వాత ఎల్స్ట్వైల్ బైజాంటిన్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటలీకి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. సో వాళ్ళు తెచ్చినటువంటి ఏన్షియంట్ టెక్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా a period of revival స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. రెనెసా ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ద ఎమర్జెన్స్ ఆఫ్ హ్యూమనిజం అని చెప్పి మనం చెప్పుకున్నాం. హ్యూమన్ సెంట్రిక్ అండర్స్టాండింగ్, హ్యూమన్ సెంట్రిక్ అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. రిలీజియన్ ఆర్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో, ద ఓల్డ్ చర్చ్ యొక్క అథారిటీ ఏదైతే ఉందో కంప్లీట్గా డిమినిష్ అవ్వడం అనేటువంటి జరిగింది, కంప్లీట్గా తగ్గుతూ రావడం అనేది జరిగింది. సైన్స్, సైంటిఫిక్ టెంపర్, రేషనాలిటీ, లాజిక్ ఏవైతే ఉంటాయి ఇవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద వరల్డ్ అరౌండ్ దెమ్ త్రూ లాజిక్, రేషనాలిటీ, ఎంపరిసిజం, దట్ ఈస్ అబ్జర్వబుల్ డేటా, ఫ్యాక్ట్స్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్నటువంటి వేరియస్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో బోత్ న్యాచురల్ ఫినామినన్ అండ్ సోషల్ ఫినామినన్ని పీపుల్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. నేను ఇవన్నీ లాస్ట్ క్లాసెస్లో మీకు చెప్పాను, మీకు తెలిసిందని అనుకుంటున్నాను. అండ్ దిస్ పీరియడ్ ఆఫ్ రెనెసా వాజ్ ఫాలోడ్ బై సంథింగ్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ ఈస్ నథింగ్ బట్
ద రియల్ అవేకనింగ్ కింద మనం చెప్తాం. ఇట్స్ అన్ యాక్చువల్లీ ఫిలాసాఫికల్, ఇంటలెక్చువల్ అండ్ కల్చరల్ మూమెంట్ కింద మనం మాట్లాడచ్చు. దెన్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్టేట్ కానీ, లేకపోతే రిలీజియన్ కానీ, లేకపోతే గవర్నమెంట్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇలాంటి వాటి గురించి పీపుల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అండి, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అసలు ఎందుకుంది అని చెప్పి పీపుల్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. వేరియస్ ఎన్లైటన్మెంట్ స్కాలర్స్ లైక్ మాంటెక్స్క్యూ, వాల్తైర్, హాబ్స్, లాకీ, రూసో ఇలాంటి వాళ్ళు ఎన్నో థియరీస్తో ముందుకు రావడం అనేది జరిగింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీస్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పాం, సోషల్ కాంట్రాక్ట్ థియరీ బై హాబ్స్ అవ్వచ్చు, లాకీ అవ్వచ్చు, రూసో గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు లాకీస్ న్యాచురల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే దాని గురించి మనం మాట్లాడాం. మాంటెక్స్క్యూ ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అనేటటువంటి తన బుక్లో సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ థియరీని ఎలా తీసుకురావడం అనేది జరిగింది. డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది మనం మాట్లాడాం. వాల్తైర్ ఛాంపియన్ చేసినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆల్ దీస్ ఎన్లైటన్మెంట్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో, మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయినటువంటి సమయానికే చనిపోయినప్పటికీ వీళ్ళు ఏదైతే ఒక వారసత్వ సంపదగా, హెరిటేజ్గా వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే ఇచ్చారో, పుస్తకాల్లో రాశారో, అవి పీపుల్ని ఎంతగానో ప్రభావితం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 1440s గుటన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనుక్కోవడం అనేది జరిగింది. సో చాలా నాలెడ్జ్ ఏదైతే ఉందో డెమోక్రటైజ్ అవ్వడం అనేటువంటి జరిగింది. సామాన్య ప్రజలు కూడా ఎలీట్ పీపుల్ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పొందడం మొదలుపెట్టారు. ది స్కాలర్స్ అండ్ థింకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే ఉంటాయో దాన్ని నేర్చుకోవడం అనేటువంటి, తెలుసుకోవడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఫ్రెంచ్ స్కాలర్స్ లైక్ వాల్తైర్, మాంటెక్స్క్యూ, రూసో ఇలాంటి వాళ్ళు అప్పటికే చనిపోయారు ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంకే. బట్ వాళ్ళ యొక్క రైటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ప్రజల యొక్క మైండ్స్లో సిగ్నిఫికెంట్గా ఉండడం అనేటువంటిది జరిగింది. థింకర్స్ ఓపెన్లీ క్రిటిసైజ్ ద ఆటోక్రసీ ఆఫ్ మొనార్కీ, రాచరిక వ్యవస్థ యొక్క నియంతృత్వం ఏదైతే ఉందో దాని థింకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ డివైన్ రైట్ ఆఫ్ కింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రజలను పాలించే అధికారం దీస్ కింగ్స్కి దేవుడే ఇచ్చాడు, దైవమే ఇచ్చిందనే భావన ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేశారు, క్వశ్చన్ చేశారు. దానికి ఎగనెస్ట్గా సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. గవర్నమెంట్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ద రూలింగ్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ హు ఆర్ బీయింగ్ రూల్డ్. ఎవరైనా పాలకులు మరియు పరిపాలింపబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ద సింపుల్ మీన్ ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్తో ప్రభుత్వాలు ఏర్పడాలని చెప్పి దీస్ థింకర్స్ చెప్పడం మొదలుపెట్టారు. వాల్తైర్ లాంటి రాడికల్ ఎన్లైటన్మెంట్ థింకర్ ఇతను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఛాంపియన్ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ని ఛాంపియన్ చేయడంతో పాటుగా ఎన్లైటన్ డెస్పోటిజం అనేటువంటి ఒక వెరీ కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. వెరస్ మాంటెక్స్క్యూ అబ్సల్యూటిజం యాజ్ వెల్ యాజ్ డెస్పోటిజం అనేటటువంటి కాన్సెప్ట్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది మనం చెప్పుకున్నాం. అబ్సల్యూటిజం ఈజ్ ఫైన్, దట్ ఈస్ స్టేట్ చేతుల్లో అంత కంట్రోల్ ఉండడం అనేటువంటిది ఓకే, బట్ డెస్పోటిజం ఈజ్ ఎ థ్రెట్ టు ఎనీ గవర్నమెంట్, ద థ్రెట్ టు ద రైట్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి మాంటెక్స్క్యూ అభిప్రాయపడడం అనేది జరిగింది. అంటే ఒక్కరి చేతుల్లోనే ఆల్ ద పవర్ అనేటటువంటిది ఉండడం, ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఒక్కరి చేతుల్లోనే ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మాంటెక్స్క్యూ అభిప్రాయపడడం అనేది జరిగింది. దీస్ థింకర్స్ యొక్క వర్క్స్ అండ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవి ఒక వైల్డ్ ఫైర్ లాగా యూరప్ మొత్తానికి పాకడం అనేది జరిగింది, స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ రిలీజియస్ డోగ్మా అండ్ సూపర్ స్టిషన్స్ బై ద చర్చ్, రిలీజియస్ సూపర్ స్టిషన్స్, చర్చ్ యొక్క అథారిటీని కూడా ఈ పీపుల్ థింకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేశారు. ద కాయిన్ అండ్ పాపులరైజ్ సర్టెన్ రెవల్యూషనరీ టర్మ్స్ ఆర్ స్లోగన్స్ లైక్ లిబర్టీ, స్వేచ్ఛ అనేటువంటి పదాన్ని వాళ్ళు కాయిన్ చేయడం అనేది జరిగింది. దానికి అర్థాన్ని చెప్పడం అనేది జరిగింది. ఈక్వాలిటీ, సమానత్వం అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లాకీ ఏం చెప్తారు, ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్గా చెప్పడం అనేటువంటిది జరిగింది. బట్ దాన్ని కూడా కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు. ఇక్కడ ఆల్ మెన్ అంటే ఆల్ వైట్ మెన్ అని చెప్పి లాకీ పడ్డం అనేది జరిగిందని చెప్పి కొంతమంది చెప్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ డిబేట్. నేను ఇంకొకసారి వాటి గురించి మాట్లాడతాను, ఎథిక్స్ క్లాసులు తీసుకున్నప్పుడు మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, బ్రదర్హుడ్ అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేయడం అనేది జరిగింది. రూల్ ఆఫ్ లా, చట్టపాలన, న్యాయబద్ధమైనటువంటి పాలన అనేటటువంటి కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇండివిజువల్ రైట్స్, ప్రజల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో, రైట్ అంటే ఏంటి, అబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేటటువంటి ఎంత ఐడియల్ సొసైటీని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని టీచ్ చేయడం మొదలుపెట్టారు. థింకర్స్ ఫార్మ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్స్ ఆఫ్ సివిల్ సొసైటీ, దట్ ఈస్ డిబేటింగ్ క్లబ్స్, కాఫీ హౌసెస్, సలూన్స్ ఎట్సెట్రా, త్రూ విచ్ దేర్ ఐడియాస్ సర్క్యులేటెడ్ ర్యాపిడ్లీ. సో ఐడియాస్ సర్క్యులేట్ అవ్వడానికి, విపరీతంగా స్ప్రెడ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ప్రింటింగ్ ప్రెస్, ప్రింటింగ్ రెవల్యూషన్ ఏ విధంగా స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. పిజెంట్స్ అండ్ సర్వ్స్ వాళ్ళు ఫీల్డ్స్లో పనిచేసుకున్నప్పుడు కూడా పాకెట్ బుక్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ జోబుల్లో పట్టేటటువంటి చిన్న పుస్తకాలు కూడా ఏ విధంగా ప్రింట్ కాబట్టి, పాంప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఏ విధంగా స్ప్రెడ్ చేసినాయి విపరీతమైనటువంటి ఐడియాస్ని.
విభిన్నమైనటువంటి ఐడియాస్ని సైన్స్, రేషనాలిటీ, లాజిక్ అనేటువంటిది ఏ విధంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది, హౌ పీపుల్ స్టార్టెడ్ బిల్డింగ్ అబ్సెషన్ టువర్డ్స్ న్యాచురల్ సైన్సెస్, ఆల్ దీస్ టాపిక్స్ నేను ఫస్ట్ చాప్టర్లో చెప్పానమ్మా. మళ్ళీ చెప్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను, యూ వోంట్ గెట్ దిస్ కాన్సెప్చువల్ క్లారిటీ ఎనీవేర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. అండ్ యూ ఆర్ గెటింగ్ అవర్ వరల్డ్ హిస్టరీ కోర్స్ జస్ట్ ఫర్ 400 రూపీస్. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ 2500, ఈవెన్ 2500 రూపీస్ ఆఫ్ ఫీజు ఏదైతే ఉందో అది కూడా క్లాసెస్ యొక్క క్వాలిటీకి చాలా తక్కువ, నోట్స్ యొక్క క్వాలిటీకి తక్కువ. తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. యూ విల్ గెట్ దట్ లాజికల్ గ్రాటిఫికేషన్. కొత్తవి చాలా నేర్చుకున్నాననే భావన ఫస్ట్ మీలో బిల్డ్ అవుతుంది. వరల్డ్ హిస్టరీ అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మీకు చాలా చాలా ఈజీగా మారుతుంది. ఓకేనా? సో ఐడియా స్ప్రెడ్ అవ్వడానికి ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ అనేటటువంటిది, ప్రింటింగ్ రెవల్యూషన్ అనేటటువంటిది కారణమైతే, సెకండ్ ఫ్రాన్స్ వేదికగా మొదలైనటువంటి సివిల్ సొసైటీ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ డిబేటింగ్ క్లబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏర్పడడం అనేటువంటి జరిగింది. వేరియస్ యూనియన్స్ ఏర్పడినాయి. అండ్ కాఫీ హౌసెస్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే అర్బన్ సెంటర్స్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందో కాఫీ హౌసెస్ అనేటువంటి స్టార్ట్ అయినాయి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ సెలూన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, నోబుల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా దిస్ బూర్జువా కమ్యూనిటీస్ ఆర్ ఫ్యామిలీస్లో ఉండే రిచ్ మర్చెంట్ క్లాస్కి చెందినటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పార్టీస్ ఏవైతే ఉంటాయో త్రో చేసేవాళ్ళు, పార్టీస్ అరేంజ్ చేసేవాళ్ళు. ఈ పార్టీస్కి ఈవినింగ్ టైమ్స్లో ఎవరిని పిలిచేవాళ్ళు, దీస్ నోబుల్ థింకర్స్, స్కాలర్స్, లాయర్స్ ఇలాంటి వాళ్ళని పిలిచేవాళ్ళు. పిలిచి వాళ్ళకి మంచి ఫీస్ట్ అనేటువంటిది అరేంజ్ చేసేవాళ్ళు. అండ్ దాంతోపాటు మంచి షాంపైన్ ఏదైతే ఉందో అరేంజ్ చేసేవాళ్ళు, మంచి వైన్ అనేటువంటిది అందించేవాళ్ళు. సో దట్ ఆల్ అరౌండ్ ద నైట్ చాలా విరివిగా డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉండేవి. ఒక మంచి మ్యూజిక్ వెనక ప్లే అవుతూ ఉండేది. పీపుల్ ఒకరితో ఒకరు వాళ్ళ ఐడియాస్, వాళ్ళు నేర్చుకున్నటువంటి టాపిక్స్ అండ్ కాంటెంపరీ అఫైర్స్ ఏవైతే ఉంటాయో, ప్రపంచం నలుమూలలో జరుగుతున్నటువంటి వేరియస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఒకరి నుంచి జ్ఞానం ఇంకొకరికి విపరీతంగా పాకుతూ వెళ్ళడం అనేటువంటి జరిగేది. అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అమెరికన్ రెవల్యూషన్ అండ్ అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్. ఆల్రెడీ అమెరికన్ రెవల్యూషన్ ఏం చేసింది, బ్రిటన్ యొక్క హెజిమోనీ ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేయడం అనేటువంటిది జరిగేది. మొనార్కీని, క్రౌన్ని కూడా ఏ విధంగా ఛాలెంజ్ చేయొచ్చు, ఏ విధంగా ఓడించవచ్చు, సామాన్య ప్రజలందరూ ఒక్కటైతే, సమిష్టిగా ఒక్కటైతే అనే దాన్ని అమెరికన్ ప్యాట్రియోట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రూవ్ చేయడం అనేది జరిగింది. ద మైటీ బ్రిటన్ని కూడా వాళ్ళు ఓడించడం అనేటువంటిది జరిగింది. ద ఎర్లియస్ట్ డెమోక్రసీగా అవతరించడం అనేది జరిగింది. అండ్ ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ ద స్టేట్ అనే భావనతో అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్ ఏవైతే ఉంటాయో దానికి పునాది వేయడం అనేది జరిగింది. అమెరికన్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని లిస్ట్ ఆఫ్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమెరికన్ కాన్స్టిట్యూషన్ తర్వాత అందించడం అనేది జరిగింది. సో దిస్ ఎన్లైటన్మెంట్ ఐడియాస్ని బేస్ చేసుకొని స్టార్ట్ అయ్యి విజయవంతంగా కంప్లీట్ అయినటువంటి అమెరికన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అది ఫ్రాన్స్ యొక్క ప్రజల్లో కూడా చాలా చైతన్యం ఏదైతే ఉందో దాన్ని నింపడం అనేటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో దీస్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఎన్లైటన్మెంట్ థింకర్స్ వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఒక క్యాటలిస్ట్ లాగా ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఒక ఐడియాలజికల్ ఫౌండేషన్ లాగా ఏ విధంగా ఉపయోగపడినాయో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద పొలిటికల్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ డిస్కస్ చేద్దాం, వినాలి నాన్న. So now let us look at some political factors behind the French Revolution. ఫ్రెంచ్ విప్లవానికి దారితీసినటువంటి రాజకీయ కారణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం, వినండి. ద ఫస్ట్ వన్, ఈవిల్ గవర్నమెంట్ అసలు పట్టించుకునేది కాదు. నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. ఇంత స్ట్రగుల్లో ఉన్నప్పటికీ వెర్సాలి అనేటటువంటి ఒక లావిష్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా డబ్బును వృధా చేయడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు లూయి 16 హిజ్ లావిష్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మేరీ అంటోనెటో యొక్క లావిష్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, తన సర్వెంట్స్ కావచ్చు, విపరీతమైనటువంటి వేజెస్ ఉండేవి, విపరీతమైనటువంటి ప్రివిలేజెస్ వాళ్ళకు కూడా ఉండేవి. అండ్ డెస్పోటిజం, రాజు ఏదనుకుంటే అది చేసేటటువంటి భావన విపరీతంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు ఫ్రాన్స్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కోసం వెర్సాలి అనేటువంటి ఒక కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ ప్యాలెస్ ఏదైతే ఉందో కన్స్ట్రక్ట్ చేసుకోవడం కావచ్చు, వేరియస్ అన్నెసరీ కాస్ట్లీ వార్స్ లైక్ 7 year వార్ అవ్వచ్చు, లేకపోతే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో బ్రిటన్కి వ్యతిరేకంగా 13 అమెరికన్ కాలనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్గా ఫ్రాన్స్ నిలబడడం అవ్వచ్చు. అంత అట్లాంటిక్ ఓషన్ దాటి అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసే సైన్యం అంతటికి బ్రిటన్కి వ్యతిరేకంగా పోరాడమని చెప్పి నిర్ణయం తీసుకోవడం అవ్వచ్చు. సో ఎప్పుడైతే కింగ్ ఎవరి యొక్క ప్రమేయం లేకుండా తనకి నచ్చినట్టు ఒక డెస్పాట్ లాగా, ఒక నియంతలాగా నిర్ణయాలు తీసుకుంటున్నాడో అది కూడా పీపుల్ యొక్క యాంగర్కి కారణం అవ్వడం అనేది జరిగింది. అబ్సల్యూట్ మొనార్కీ బై బౌర్బన్ డినాస్టీ, లూయి 14 నుంచి లూయి 15, లూయి 16 వీళ్ళందరూ ద డివైన్ రైట్ ఆఫ్ కింగ్ అనేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ భావన ప్రాతిపదికన తమ రూలింగ్ ఏదైతే ఉందో కొనసాగించడం అనేటువంటి జరిగింది. అండ్ ఈవెన్ ద జుడిషియల్ ఆర్ లీగల్ సిస్టమ్ ఇన్ ఫ్రాన్స్ వాజ్ ఆర్బిట్రరీ. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా చాలా ఘోరంగా ఉండేది. విపరీతమైనటువంటి పనిష్మెంట్స్, శిక్షలు ఏవైతే ఉంటే వాటిని విధించేవాళ్ళు. ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, చట్టబద్ధమైనటువంటి పాలన ఏదైతే ఉందో ఉండేది కాదు. ఎవరికి జడ్జిలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, ఇష్టం వచ్చినటువంటి శిక్షలు అనేటువంటి అమలు పరిచేవాళ్ళు. మియర్లీ ద వర్డ్ ఆఫ్ ద కింగ్ వాజ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. అంటే రాజు ఏదైతే మాట అనేటువంటి చెప్తాడో ఆ మాటే శాసనం, ఆ మాటే ఫైనల్ అనే విధంగా పాలన అనేటటువంటిది సాగేది.
the suffering of people increased enormously because the aristocracy started misusing the authority of state for their own benefit. ఎప్పుడైతే దీస్ లార్డ్స్ లేకపోతే నోబుల్స్ దీస్ వసల్స్ ఇలాంటి వాళ్ళకి వాళ్ళు నచ్చినట్టు డెసిషన్స్ తీసుకునే వాళ్ళు, నచ్చినట్టు పన్నులు అనేటటువంటి వసూలు చేసేవాళ్ళు, దాని కారణంగా ప్రజల యొక్క కష్టాలు బాధలు అనేటటువంటి విపరీతం అవ్వడం అనేది జరిగింది. ద ఫ్రెంచ్ గవర్నమెంట్ హ్యాడ్ టేకెన్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎకానమీ ఆర్థికంగా ఫ్రాన్స్ కుదేలైందని చెప్పుకున్నాం. కాస్ట్లీ వార్స్ వేస్ట్ చేయడం వల్ల కానీ, లేకపోతే వెర్సాలి అనేటువంటి లావిష్ ప్యాలెస్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల కానీ, క్రాప్ ఫెయిల్యూర్స్, కన్సిక్యూటివ్ ఫెమైన్స్ అవ్వచ్చు, హార్ష్ వింటర్స్ అవ్వచ్చు, వీటి వల్ల ఫుడ్ ప్రొడ్యూస్ తగ్గడం అనేది జరిగింది. పీపుల్ హంగర్తో బాధపడుతూ ఉండేవాళ్ళు. దానికి తోడుగా ట్యాక్స్ బర్డెన్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ని ద గవర్నమెంట్, ద స్టేట్ ఏదైతే ఉందో అది కన్సిడర్ చేయడం అనేది జరిగేదా, దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగేదా, అసలు పట్టించుకోవడం కూడా ఉండేది కాదు. ద ప్యాలెస్ ఆఫ్ వెర్సాలీకి బ్రెడ్ లేదు అని మొరపెట్టుకునేందుకు మహిళలు వెళ్తే మేరీ అంటోనిటో ఏం చెప్పారో నేను చెప్పాను. ఒకవేళ బ్రెడ్ లేకపోతే కేక్ తినండి అని చెప్పి ఆవిడ చెప్పడం అనేది జరిగింది. దట్ క్లియర్లీ షోడ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ మొనార్కీ విత్ రిగార్డ్ టు ద ఎపతి అండ్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్. రైట్, ఈవెంట్నే చాలా రాడికల్ రెవల్యూషనరీ ప్రెస్ కూడా చాలా కార్టూన్స్లో మొనార్క్స్ కింగ్ని మోక్ చేస్తూ, ట్రోల్ చేస్తూ కార్టూన్స్ అనేటటువంటి ప్యాంప్లెట్స్ అనేటటువంటి కూడా పంపించడం అనేది జరిగింది. ఎందుకు? పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్లైటన్ చేయడానికి, వాళ్ళని చైతన్యవంతం చేయడానికి. సో దీస్ ఆర్ ద పొలిటికల్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాం, ఆల్ ద ఫ్యాక్టర్స్ కాజెస్ అర్థం చేసుకున్నాం కాబట్టి ద కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ నుంచి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ ఉంటుంది. ఎందుకంటే ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ మీద మీకు ఆల్రెడీ కాన్సెప్చువల్ క్లారిటీ, హోల్డ్ అండ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ 1780s టు 1789 ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, ఈ మధ్యకాలంలో ఫినాన్షియల్ క్రైసిస్ అనేటటువంటిది, ఆర్థిక సంక్షోభం విపరీతంగా పెరగడం అనేది జరిగింది ఫ్రాన్స్లో. ఫ్రాన్స్ ఎకనమిక్ బ్యాంక్రప్సీలోకి, దివాలా తీయడం అనేటటువంటిది జరిగింది. అప్పటికి ఫ్రాన్స్లో ఒక సిస్టమ్ ఆఫ్ బడ్జెట్ అనేటువంటి ఉండేది కాదు. అండ్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వెరీ అన్సైంటిఫిక్, అశాస్త్రీయంగా ఉండడం అనేటువంటిది జరిగేది. ఎవరైతే ఎక్కువ రిసోర్సెస్ని కంట్రోల్ చేస్తున్నారో, ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి పనులు ఉండేవి కాదు. వేరస్ ద కామనర్స్, ద పీపుల్ ఫ్రమ్ థర్డ్ ఎస్టేట్ పీపుల్కి విపరీతంగా ట్యాక్సెస్ అనేవి ఉండేవి. ఇర్రేషనల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉండేది. బికాస్ రిచ్ ప్రివిలేజ్డ్ క్లాస్ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ ట్యాక్సెస్, వైల్ ఆల్ ద ట్యాక్సెస్ వర్ పెయిడ్ బై పూర్ కామనర్స్. పేదవాళ్ళు, సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతంగా పనులు చెల్లించేవాళ్ళు. Louis XIV, he fought 4 extravagant wars and built the Palace of Versailles. లావిష్ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. Louis XV 7-year వార్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయడం వల్ల ట్రెజరీపై విపరీతంగా బర్డెన్ పెరగడం అనేటువంటి జరిగింది. Louis XVI was considerably relatively a weak ruler. The French participation of American War of Independence ruined the financial health completely. ఎప్పుడైతే 7-year గ్లోబల్ వార్లో ఫ్రాన్స్ వెనకంజ వేయడం అనేది జరిగిందో, చాలా వరకు సెట్ బ్యాక్స్ చూడడం అనేది జరిగిందో, యాజ్ ఎ మెజర్ ఆఫ్ రివెంజ్ టు ఎవెంజ్ బ్రిటన్ ఏం చేశారు, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఫ్రాన్స్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో అట్లాంటిక్ ఓషన్ని దాటి సైన్యాన్ని పంపించి ఫ్రాన్స్ పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ అన్నెసరీ. వై? ఫర్ ద సేక్ ఆఫ్ 13 బ్రిటిష్ కాలనీస్. అందులోని కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఆఫ్ ఆరిజిన్, 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఆఫ్ బ్రిటన్ ఆరిజిన్. మరి వాళ్ళు ఫ్రెంచ్ పీపుల్ అంటే వాళ్ళు కూడా కాదు, ఫ్రెంచ్ పీపుల్ కూడా కాదు, బ్రిటన్ చెందినటువంటి పీపుల్. వాళ్ళ కోసం ఎందుకు అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో అనవసరంగా అంత డబ్బు ఖర్చు పెట్టి ఫ్రాన్స్ పార్టిసిపేట్ చేసింది అనేది ఒక అంతు చిక్కని ప్రశ్న. అదే పీపుల్లో చాలా కోపానికి కూడా దారితీయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ 13 కాలనీస్ ఆఫ్ అమెరికన్ రెవల్యూషన్ చెప్పినప్పుడు నేను చెప్పాను, ఈ 13 కాలనీస్ ఎవరి మీద పోరాటం చేస్తున్నారు, క్రౌన్ లేదా మొనార్కీ మీద పోరాటం చేయడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, నో ద కాన్స్టిట్యూషనల్ మొనార్కియల్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటన్ మీద పోరాటం చేస్తున్నారు. మరి అలాంటి 13 కాలనీస్కి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తూ, ఫ్రాన్స్లో మాత్రం ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఫ్రాన్స్లో మాత్రం డివైన్ రైట్ ఆఫ్ కింగ్, అబ్సల్యూట్ మొనార్కీ అనేది ఉండాలి, డెస్పోటిక్ మొనార్కీ అనేది ఉండాలి అని చెప్పి పదే పదే చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఎవరో మనల్ని కానటువంటి వాళ్ళని మొనార్కియల్ సిస్టమ్కి వ్యతిరేకంగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అదే నీ యొక్క కంట్రీలో మాత్రం నువ్వేం చేస్తున్నావు, కొంతమంది పీపుల్ మాత్రం ప్రివిలేజ్ ఉండాలి, వేరే కామనర్స్ పన్నులు కట్టాలని చెప్తున్నావు, ఎకనమిక్ బడ్డెన్ అంతా వాళ్ళే ఫేస్ చేయాలని చెప్తున్నావు, సిగ్నిఫికెంట్ అథారిటీ మొనార్క్ లేదా కింగ్ చేతుల్లో ఉండాలని చెప్తున్నావు. అది ఎలా సాధ్యపడుతుంది? దిస్ వాట్ వి కాల్ అన్ ఐడియాలజికల్ ఐరనీ కింద మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుందమ్మా. రైట్, నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at the journey towards overcoming this financial crisis, this economic bankruptcy ఏదైతే ఉందో దాని నుంచి ఫ్రాన్స్ బయటపడాలంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, తర్వాత ఎటువంటి పరిణామాలు అనేటువంటి చోటు చేసుకున్నాయో చూడండి. Louis XVI, the monarch of France, అప్పుడు ఫ్రమ్ బోర్బన్ డినాసిటీ, he appointed a number of capable ministers such as Turgot, Necker, he's a very important personality, అండ్ దాంతోపాటు కోలన్ అండ్ దాంతోపాటు బ్రియనీ, ఇలాంటి చాలామంది ఫినాన్షియల్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఈ ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి ఫ్రాన్స్ని బయటపడేటట్టు చేసేందుకు.
ఐడియాస్ కోసం. బట్ దే వర్ డిస్మిస్డ్ వన్ ఆఫ్టర్ ద అదర్. ఒకరి తర్వాత ఒకరిని అపాయింట్ చేసేవాళ్ళు, తీసేవాళ్ళు వెంటనే. ఎందుకు తీసేసేవాళ్ళు? వెన్ దే సజెస్టెడ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ ప్రివిలేజ్డ్ క్లాసెస్. సో దిస్ ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఎస్టేట్ యాజ్ వెల్ as సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే క్లెర్జీ యాజ్ వెల్ as నోబుల్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళ మీద కూడా పన్నులు వేయాలి అలాంగ్ విత్ థర్డ్ ఎస్టేట్ అనేటటువంటి మెజర్ ఏదైతే ఉందో అది ఇచ్చేవాళ్ళు, ఆ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కింగ్ ఎవరైతే ఉంటారో, ద ఓల్డ్ రెజీమ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడినటువంటి కింగ్ ఎవరైతే ఉంటారో అతను ఎప్పుడు పడితే అప్పుడు ఈ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసివేయడం అనేటువంటి జరిగింది. Thus, the economic bankruptcy of French government and its desperate attempt to find a solution led to the summoning of a State General which had remained in the state of animated suspension for the last 175 years. అప్పటి వరకు ఆల్మోస్ట్ 1614లో ఎస్టేట్ జనరల్, a key political body that is responsible for taking key decisions on key issues. సో అది అప్పటికి 170 సంవత్సరాల వరకు మీట్ అవ్వాల. బట్ ఈ సీరియస్ ఇష్యూని సాల్వ్ చేసేందుకు ఎస్టేట్ జనరల్ మీటింగ్ ఏదైతే ఉందో కండక్ట్ చేస్తే బాగుంటుంది, ఒక ఓటింగ్ పెడితే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. మరి ఎస్టేట్ జనరల్ మీటింగ్ ఏ విధంగా కండక్ట్ చేయబడుతుంది చూడండి. మనకి ఫ్రాన్స్లో 3 ఎస్టేట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ ఎస్టేట్ కంప్రైజ్డ్ ఆఫ్ క్లర్జీ ఆర్ ద పీపుల్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ చర్చ్. సెకండ్ ఎస్టేట్ నోబుల్స్, లార్డ్స్, వసల్స్, నైట్స్ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ప్రివిలేజ్డ్ క్లాస్. థర్డ్ ఎస్టేట్లో ఎవరు ఉండేవాళ్ళు? కామనర్స్ ఉండేటట్టు వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఎస్టేట్ చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 300 మంది రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటారన్నమాట. వాళ్ళ తరపున దిస్ ఎస్టేట్ జనరల్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయమని. సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 300 మంది సభ్యుల్ని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ తరపున ఎస్టేట్ జనరల్ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో పార్టిసిపేట్ చేయమని. సేమ్ థర్డ్ ఎస్టేట్ చెందినటువంటి పీపుల్ కూడా ఒక 300 పీపుల్ని ఎలక్ట్ చేస్తారు, ఎన్నుకుంటారు. సో దట్ దిస్ 300 పీపుల్ థర్డ్ ఎస్టేట్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కానీ వీటిని రిప్రజెంట్ చేస్తారని చెప్పి అర్థమవుతుందా? మొత్తం ఎంతమంది? 900 మంది ఎస్టేట్ జనరల్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి ఎన్నిక కాబడతారన్నట్టు, ఫ్రమ్ ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఎప్పుడైతే ఎస్టేట్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయబడుతుందో కీ ఇష్యూస్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఓటింగ్. ఈ ఓటింగ్ అనేది ఎలా ఉంటుంది? 900 మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు అనేటటువంటి ఉండదు. ఒక్కొక్క ఎస్టేట్కి ఒక్కొక్క కలెక్టివ్ ఓట్ అనేటటువంటిది ఉంటుంది. అర్థమైందని అనుకుంటాను. ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ అందరూ కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, ట్యాక్సెస్ అనేటటువంటివి పెంచాలా వద్దా, పన్నులు పెంచాలా వద్దా, ఇది క్వశ్చన్ అనుకోండి. దానికి సంబంధించినటువంటి ఓటింగ్ కోసం ఎస్టేట్ జనరల్ మీటింగ్ అనేటటువంటిది జరిగింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కలిపి ఒక ఓటు ఇమ్మంటారు. పెంచాలని చెప్తారా, పెంచకూడదని చెప్తారు. ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ ఏం చెప్తారు? ట్యాక్స్లు వాళ్ళు కట్టక్కర్లేదు కాబట్టి పన్నులు తప్పకుండా పెంచండి అని చెప్తారు. సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఏం చెప్తారు? వీళ్ళందరూ కలిపి ఒక ఓటే, వీళ్ళు కూడా ఏం చెప్తారు? ట్యాక్సెస్ అనేటువంటి పెంచాలని చెప్తారు. థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏం చెప్తారు? ఆటోమేటిక్గా వీళ్ళు పన్నులు కట్టాల్సి వస్తుంది కాబట్టి, ట్యాక్స్ బటన్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి పన్నులు అనేటువంటి పెంచకూడదు, ఇంకా తగ్గించాలని చెప్పి వీళ్ళు చెప్తారు. కాకపోతే 3 ఓట్లలో 2 ఓట్లు దేనికి పడ్డాయి? ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ వాళ్ళు దేనికి వేసేసారు? పన్నులు పెంచమనేశారు. సో కింగ్ ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటాడు? పన్నులు పెంచమని చెప్పి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎంత ఐరానికల్గా ఉందో చూసారా? ఎంత అన్సైంటిఫిక్, ఎంత ఇర్రేషనల్గా, లాజిక్లెస్గా, ఎంత నామినల్గా ఫర్ నేమ్ సేక్ ఓటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారో తప్ప దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అంటే ఉండదు. అంతేనా? కానీ ఈసారి ఎస్టేట్ జనరల్ మీటింగ్లో చాలా మార్పు రావడం అనేది జరిగింది. అదే ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఇమ్మీడియట్ రీజన్ కింద మనం చెప్పొచ్చు. ఫ్రెంచ్ రెవల్యూషన్ మొదలవడానికి దారి తీయడం అనేటువంటిది జరిగిందని చెప్పొచ్చు. ద న్యూస్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ఎస్టేట్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు కింగ్ అని చెప్పినటువంటి న్యూస్ ఏదైతే ఉందో దట్ ఎగ్జైటెడ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఫ్రెంచ్ సొసైటీ. ఆల్మోస్ట్ 3 ఎస్టేట్స్ చెందినటువంటి పీపుల్ని కూడా ఎగ్జైట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎస్టేట్ జనరల్ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తే వాళ్ళ అథారిటీని, వాళ్ళ పవర్ని ఇంకాస్త బలోపేతం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ వాళ్ళు భావించారు. ఎందుకంటే ఎస్టేట్ జనరల్ నో డెసిషన్ అనేటువంటిది మాకే ఫేవరబుల్గా వస్తుంది, సో మాకు పన్నులు అనేటువంటివి మేము వేసుకోనక్కర్లేదు, పన్నులు కావాలంటే థర్డ్ ఎస్టేట్ మీద ఎక్కువ పెంచొచ్చు అనే భావన వాళ్ళు ఉండేది. వెరస్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏమనుకున్నారు? కామనర్స్, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టేట్ జనరల్ మీటింగ్లో వినిపించేటటువంటి, అందరికీ తెలియజెప్పేటటువంటి ఒక అవకాశం మాకు లభిస్తుంది. సో ద ఎల్స్ట్వైల్ ప్రాక్టీస్ ఆఫ్ ద కలెక్టివ్ ఓటింగ్ సిస్టమ్ ఇన్ ఎస్టేట్ జనరల్ మీటింగ్స్, దాన్ని ఏదైనా ఒక రేషనల్, ఒక సైంటిఫిక్, ఒక లాజికల్ సిస్టంతో, మాకు ఫేవరబుల్గా ఉండే ఒక సిస్టంతో దానిలో మార్పులు తీసుకురావచ్చు అని థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భావించడం అనేటువంటిది జరిగింది. విత్ ఇన్ నో టైం ఎస్టేట్ జనరల్కి వెళ్లాల్సినటువంటి రిప్రజెంటేటివ్స్ కోసం ఓటింగ్ జరగడం అనేది జరిగింది. ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ 300 పీపుల్ ఎన్నుకున్నారు, సెకండ్ ఎస్టేట్ పీపుల్ 300 పీపుల్ ఎన్నుకున్నారు. బట్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏం చేశారు? కొత్త డిమాండ్తో ముందుకు వచ్చారు. ఏంటి? థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏమన్నారు అంటే, మాది ఏకంగా 90% ఆఫ్ పాపులేషన్ థర్డ్ ఎస్టేట్కి చెందినటువంటి వాళ్ళే కాబట్టి, కామనర్స్ ఉన్నారు కాబట్టి
300 రిప్రజెంటేటివ్స్ కాకుండా 600 రిప్రజెంటేటివ్స్ ఉంటే బాగుంటుంది. ఎంత ఎక్కువ మంది ప్రతినిధులు వస్తే అంత ఎక్కువగా పీపుల్ యొక్క గ్రీవెన్సెస్ అనేటువంటివి ఎస్టేట్ జనరల్ సాక్ష్యంగా వేదికగా మేము వినిపించగలము అని చెప్పి ఈ డబులింగ్ ఆఫ్ ద థర్డ్ అనే స్లోగన్ అనే డిమాండ్తో వీళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. సో రాజు దానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఎలాగో కలెక్టివ్ ఓటే ఉంటుంది. థర్డ్ ఎస్టేట్ వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి, 2 ఓట్లు ఫేవరబుల్గా పడితే చాలు ట్యాక్స్లు పెంచడానికి అని చెప్పి రాజు అనుకోవడం అనేది జరిగింది. సో మొత్తం 300 ఫస్ట్ ఎస్టేట్ పీపుల్, 300 సెకండ్ ఎస్టేట్ పీపుల్, డబులింగ్ ఆఫ్ ద థర్డ్ జరిగింది కాబట్టి 600 థర్డ్ ఎస్టేట్ పీపుల్, మొత్తం 1200 మంది ఎస్టేట్ జనరల్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి ఎన్నిక కాబడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. సో మరి మీటింగ్ ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. మొత్తానికి ఎస్టేట్ జనరల్ మీటింగ్ కన్వీన్ అవ్వడం అనేది జరిగింది. 6th May 1789 రాజు తన ఓపెనింగ్ స్పీచ్తో స్టార్ట్ చేశారు. ఎందుకు ఏకంగా 175 years తర్వాత ఎస్టేట్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది, ఏ నిర్ణయాలకు సంబంధించి ఓటింగ్ జరుగుతుందని చెప్పి కింగ్ లూయి 16 ఎవరైతే ఉంటారో ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఆ మీటింగ్లో థర్డ్ ఎస్టేట్ 3 ఇంపార్టెంట్ డిమాండ్స్తో ముందుకు వచ్చింది. ఫస్ట్ డబులింగ్ ఆఫ్ ద థర్డ్, దానికి రాజు అలాగూ యాక్సెప్ట్ చేశారు. సెకండ్ జాయింట్ సెషన్ ఆఫ్ ద ఎస్టేట్స్ జనరల్, మనకి జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్తాం కదా, అంటే ఆల్ ద 3 ఎస్టేట్స్కి ఒకే దగ్గర మీటింగ్ జరగాలి. ముందు ఎలా జరిగేది, ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ అందరూ ఒక రూమ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఓట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు చెప్తారు. సెకండ్ ఎస్టేట్ అందరూ ఒక రూమ్లోకి వెళ్తారు. థర్డ్ ఎస్టేట్ పీపుల్ అందరూ ఒక రూమ్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశారు థర్డ్ ఎస్టేట్ పీపుల్, ఇలా జరగకూడదు, అందరికీ కలిపి ఒక పెద్ద హాల్లోనే మీటింగ్ అనేటువంటిది జరగాలి. దేర్ షుడ్ బి నో ఇన్ఈక్వాలిటీ సో దట్ కామన్ పీపుల్ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్, సఫరింగ్, వాళ్ళ యొక్క అపతి ఏదైతే ఉందో పీపుల్కి అర్థమవుతుంది. ద రాయల్ నోబెల్ క్లాస్ క్లర్జీకి అర్థం అవడం అనేది జరుగుతుంది. మేము అర్థమయ్యేటట్టు చెప్తాం. బికాజ్ చాలా మంది పీపుల్ మా ద్వారా చాలా పిటిషన్స్, చాలా కంప్లైంట్స్, రిక్వెస్ట్ మాకు పంపించడం అనేటువంటి చాలా లెటర్స్ మేము తీసుకురావడం అనేది జరిగింది. అవన్నీ మేము చదివి వినిపిస్తాం మీ అందరికని చెప్పి వాళ్ళు భావించారు. థర్డ్, 1 vote per delegate. ఇక్కడ చూడండి థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏం డిమాండ్ చేశారు, కలెక్టివ్ ఓటింగ్ అనేటువంటిది కాకుండా ఈచ్ ఎస్టేట్కి ఒక్కొక్క ఓటింగ్ కాకుండా దిస్ 300 పీపుల్కి 300 ఓట్స్, దిస్ 300 పీపుల్కి 300 ఓట్స్, దిస్ 600 పీపుల్కి 600 ఓట్స్ అనేటటువంటి ఉండాలి. సో దట్ ఇక్కడ 600 పీపుల్ అనేటటువంటి వాళ్ళు ఓటేస్తే నో ఫస్ట్ 2 ఎస్టేట్స్ కూడా ట్యాక్స్ బట్టి ఉండాలని ఓటేస్తే ఈ 600లో ఓన్లీ ఒక్కరు ఓటేస్తే సరిపోతుంది, థర్డ్ ఎస్టేట్కి కావాల్సింది దక్కుతుంది అని చెప్పి వాళ్ళు భావించడం అనేది జరిగింది. దీనికి కూడా అప్పుడు కింగ్ కానీ లేకపోతే నోబిలిటీ కానీ ఒప్పుకోవడం అనేది జరగలేదు. సో ఒక స్టేల్మేట్ అనేటువంటిది కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. అబౌట్ ఏ మంత్, ఒక నెల కాలం ఎస్టేట్ జనరల్ మీటింగ్ ఏదైతే ఉందో వాయిదా పడడం అనేది జరిగింది. ఫైనలీ 20th June 1789 1789 జూన్ 20వ తారీఖున రాజు ఎంతకీ డిమాండ్స్ ఒప్పుకోవట్లేదనే కారణంతో ద టెన్నిస్ కోర్ట్ ఓత్ ఏదైతే ఉందో దాన్ని థర్డ్ ఎస్టేట్ పీపుల్ తీసుకున్నారు. ఆ పర్టికులర్ ఓత్, ఆ ప్రతిజ్ఞ ఏం చేశారు అంటే పక్కనే ఉన్నటువంటి ఎస్టేట్ జనరల్ మీటింగ్ జరిగేటటువంటి ప్లేస్ పక్కనే ఉన్నటువంటి టెన్నిస్ కోర్ట్లో ఏ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేశారంటే, వీ విల్ నాట్ డిస్బాండ్ అంటిల్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ నేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ కింగ్డమ్ ఆఫ్ సర్వైల్ సబ్జెక్ట్స్. అంటే అబ్సల్యూట్ మొనార్కీ కాకుండా నేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏదైతే ఉందో దాన్ని ఏర్పరిచేంత వరకు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఫ్రాన్స్కి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చేంత వరకు మేమందరం ఒక్కటిగానే ఉంటాము, మేము విడిపోము అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ పైనుంచి ఏ విధంగా చూస్తున్నారో చూడండి. దిస్ ఇస్ వాట్ ద ఈవెంట్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్ ఓత్. సో మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ద నేషనల్ అసెంబ్లీ. ఎవరైతే 600 పీపుల్ ఉన్నారో థర్డ్ ఎస్టేట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఈ టెన్నిస్ కోర్ట్ ఓత్ అనేటువంటి తీసుకున్నారో వాళ్ళందరూ తమకి తాముగా నేషనల్ అసెంబ్లీ అని పేరు పెట్టుకోవడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే నేషనల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగాన్ని ఫ్రాన్స్కి అందించేటటువంటి ఒక గ్రూప్ కింద వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది, వాళ్ళు పిలుచుకోవడం అనేది జరిగింది. అసెంబ్లీ నాట్ ఆఫ్ ఎస్టేట్స్ బట్ ఆఫ్ ద పీపుల్. నేషనల్ అసెంబ్లీ ఏ ఒక్క ఎస్టేట్ కోసం పనిచేయదు, బట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఫ్రాన్స్ కోసం ఒక కాన్స్టిట్యూషన్ తీసుకురాబోతుందని చెప్పి వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. దే ఇన్వైటెడ్ ద అదర్ ఆర్డర్స్ టు జాయిన్ దమ్ యాజ్ వెల్. దట్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, లిబరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పి వాళ్ళు వెల్కమ్ చేశారు. బట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ దే ఇంటెండెడ్ టు కండక్ట్ ద నేషన్స్ అఫైర్స్ విత్ ఆర్ వితౌట్ దమ్. ఎవరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం నేషన్స్ అఫైర్స్ కంటిన్యూ చేస్తాము, ఒక కాన్స్టిట్యూషన్ని ఫ్రాన్స్కి తీసుకొచ్చేంత వరకు నిద్రపోమని చెప్పి ప్రతిజ్ఞ చేయడం అనేది జరిగింది. ఫైనలీ కింగ్ ఈ టెన్నిస్ కోర్ట్కి ఆర్మీని పంపించడం అనేది జరిగింది టు డిస్పర్స్ దీస్ మెంబర్స్. ఆ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చెల్లాచెదురు చేయడానికి, వాళ్ళకి భయం అనేటువంటిది పరిచయం చేయడానికి. సో ఎప్పుడైతే ద ఓత్ ఆఫ్ టెన్నిస్ కోర్ట్ అనేటువంటిది ఒక హిస్టారికల్ ఈవెంట్ ఆఫ్ ఫ్రాన్స్గా మారడం అనేది జరిగిందో, ఈ ఓత్ గురించి ఈవెన్ కంట్రీ సైడ్ రూరల్ ఏరియాస్ కూడా ఏ విధంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగిందో,
రెవల్యూషనరీ ఎన్లైటన్మెంట్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి పీపుల్ కంటిన్యూస్గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాన్స్టిట్యూషనలిజం అనే భావన ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగిందో, ద ఏన్షియంట్ రెజీమ్ లేదా ద ఓల్డర్ ఆర్డర్ ఆఫ్ ద రేమ్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఒక కొత్త సిస్టమ్ రావాలి అని చెప్పి డిమాండ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, రాజు ఏం చేశారు, యాస్ ద ఆర్మీ టు పరేడ్ ద స్ట్రీట్స్ ఆఫ్ ప్యారిస్ అండ్ వెర్సాలి. ప్రజలు ఏ చోట గుమిగూడనివ్వకుండా ఆర్మీ వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి కింగ్ ఆర్మీని పంపించడం అనేది జరిగింది ప్యారిస్ వీధుల్లోకి. ఇట్ ప్రొడ్యూస్డ్ ఎ రెవల్యూషనరీ మెంటాలిటీ. అప్పటి వరకు పీపుల్ వాళ్ళ ఎకనామిక్ స్ట్రగుల్స్, వాళ్ళ యొక్క హంగర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మాత్రమే బాధపడుతున్నారు. ఎప్పుడైతే రాజు బలప్రయోగం చేయడం అనేది జరిగిందో, ఆర్మీని దించడం అనేది జరిగిందో, ఒక రెవల్యూషనరీ మెంటాలిటీ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది పీపుల్లో. పీపుల్ బికేమ్ ఇంపేషెంట్. వాళ్ళ యొక్క సహనం పీపుల్ కోల్పోయారు. అండ్ ఆల్రెడీ ద ల్యాక్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అండ్ ఇన్ఫీరియేటెడ్ టౌన్స్ అండ్ ప్రావిన్సెస్. అండ్ దాంతోపాటు బ్రెడ్ కోసం ఎప్పుడైతే మహిళలు విపరీతంగా లైన్లో నిల్చుంటున్నారో, దీస్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హోర్డింగ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కడుపు మండిన వాడు ఏం చేస్తాడు, తిరగబడతాడు. దేర్ వర్ రూమర్స్ ఆఫ్ అరిస్టోక్రటిక్ కాన్స్పిరసీ యాజ్ వెల్. ద కింగ్ లూయి 16 ఎవరైతే ఉంటారో, నోబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ద ఓల్డర్ ఆర్డర్ దట్ ఈస్ ద ఏన్షియంట్ రెజిమ్ని కంటిన్యూ చేసే విధంగా, వాళ్ళకి ప్రివిలేజెస్ ఉండే విధంగా నేషనల్ అసెంబ్లీని వాళ్ళు డిస్బాండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు ఇంకా సిగ్నిఫికెంట్గా పన్నులు పెంచాలనుకుంటున్నారు. ఎస్టేట్ జనరల్ మీటింగ్ అనేటువంటిది లేకుండానే వాళ్ళు యథావిధిగా వాళ్ళకి నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారని రూమర్స్, పుకార్లు ఏవైతే ఉంటాయో స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. ద పీపుల్ టుక్ టు ద స్ట్రీట్స్ ఆఫ్ ప్యారిస్ వీధుల్లోకి ప్రజలు రావడం మొదలుపెట్టారు. అండ్ ద మొనాస్ట్రీ అట్ సెయింట్ లజార్ వాజ్ రూటెడ్. చర్చ్, క్లెర్జీ అండ్ వేరియస్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటే వాటి మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. గన్ షాప్స్ ఏవైతే ఉంటే వాటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆర్సెనల్స్ ఏవైతే ఉంటాయో, ఆయుధాలు ఏవైతే ఉంటే వాటిని దోచుకున్నారు. And they were marching towards the Bastille Fort. Bastille Fort was actually a symbol of absolute monarchy or despotism గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళందరినీ బెస్టైల్ ఫోర్ట్ అనేటువంటి చెప్పాలంటే ఒక జైలు. ఎవరైతే చర్చ్కి, రిలీజియన్కి అండ్ దాంతోపాటు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడతారో, నోబుల్స్కి వ్యతిరేకంగా మాట్లాడతారో, ద ఏన్షియంట్ రెజీమ్కి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ బెస్టైల్ ఫోర్ట్ ఏదైతే ఉందో దానిలో పెట్టి కఠోరమైనటువంటి శిక్షలు ఏవైతే ఉంటాయో వాటిని విధించడం అనేటువంటిది జరిగేది. సో బెస్టిల్ ఫోర్ట్ని ఎందుకు అటాక్ చేశారంటే, ద ఎజెండా ఈజ్ నాట్ టు రిలీజ్ ద ప్రిజనర్స్. అప్పుడు జస్ట్ ఒక 5 or 6 ప్రిజనర్స్ ఉండేవాళ్ళు అక్కడ. బట్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయడం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ ఏదైతే ఉందో దాన్ని దోచుకోవడానికి, ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్తో రెవల్యూషనరీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి పీపుల్ అనుకోవడం అనేటువంటిది జరిగింది. మొత్తానికి దిస్ ఈస్ ద స్టార్మింగ్ ఆఫ్ ద బెస్టిల్, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. 14 July 1789 ఇప్పటికి కూడా ఫ్రాన్స్ నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది, వాళ్ళ జాతీయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్ బికాజ్ ఇట్ సింబలైజ్డ్ ద ఫాల్ ఆఫ్ మొనార్కియల్ అథారిటీ. దాంతోపాటు ద రూలింగ్ ఎలీట్ అరిస్టోక్రటిక్ అథారిటీని ఛాలెంజ్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం ద స్టార్మింగ్ ఆఫ్ ద బెస్టిల్, ద ఫాల్ ఆఫ్ బెస్టిల్ని చెప్పొచ్చు. ఇట్ మార్క్ ద సక్సెస్ ఆఫ్ ఆర్మ్డ్ అప్రైజింగ్. Fall of Bastille is nothing but it symbolized the fall of the ancient regime, the fall of the ancient order, the fall of autocratic nature of the monarchy లేదా రాజు యొక్క డెస్పటిక్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రజలు చూపించినటువంటి ఒక సింబల్, ప్రజల యొక్క పోరాట పటిమకు ఒక చిహ్నం కింద మనం చెప్పొచ్చు. ఇట్ ఓపెన్ ద డోర్ ఫర్ పీసెంట్ అప్రైజింగ్స్ అండ్ గ్రేట్ ఫియర్. సో ఎప్పుడైతే ప్యారిస్లోను, వెర్సాలీలోను, ముఖ్యంగా అర్బన్ సెంటర్స్లో రెవల్యూషన్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, విత్ ఇన్ నో టైం అది కంట్రీ సైడ్కి, రూరల్ ఏరియాస్కి పాకడం అనేది జరిగింది. పిజెంట్స్ ఆర్ సర్ఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క మాస్టర్స్, నోబుల్స్, లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్యాసిల్స్ ఏవైతే ఉంటే వాటిని అటాక్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ హౌసెస్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ కంటికి కనిపించిన ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయి వాటి అన్నిటి ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. మెనోరియల్ వెల్త్ ఏదైతే ఉందో, ఒకప్పుడు మెనార్స్ ఉండే ఫ్యూడలిజం క్లాస్లో నేను చెప్పాను, ఆ మెనోరియల్ వెల్త్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా లూట్ చేయడం మొదలుపెట్టారు. ద కింగ్ నౌ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు ఎలో ద నేషనల్ అసెంబ్లీ టు ప్రాపర్లీ మీట్ డ్రాఫ్ట్ న్యూ కాన్స్టిట్యూషన్. మరి ఇంత ఘోరమైన పరిస్థితులు ఫ్రాన్స్ చూస్తూ ఉంటే ద వీక్ కింగ్ దట్ ఈస్ లూయి 16 ముందు ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఎవరైతే ద పీపుల్ ఫ్రమ్ థర్డ్ ఎస్టేట్ ఉన్నారో, ఎవరైతే ద ఓత్ ఆఫ్ టెన్నిస్ కోర్ట్ తీసుకున్నారో వాళ్ళని ఒక నేషనల్ అసెంబ్లీగా కింగ్ రాజే అగ్రీ చేయాలి. అండ్ ఫ్రాన్స్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అవ్వడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను అంగీకరిస్తున్నానని చెప్పి రాజు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఫ్రాన్స్. దిస్ నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ రాజ్యాంగం మీద ఫ్రాన్స్ యొక్క భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాజు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ద కింగ్ రిటైర్డ్ టు వెర్సాలీ. రాజు డే టు డే అడ్మినిస్ట్రేషన్కి సంబంధం లేకుండా వెర్సాలీలో కంప్లీట్గా రిటైర్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అక్కడ వరకు నెక్స్ట్ చూడండి. మరి నేషనల్ అసెంబ్లీ ఎప్పుడైతే ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందో 1789లో ఎటువంటి కార్యక్రమాలను చేయడం అనేది జరిగింది. 1789లో ఫ్యూడలిజం అనేటువంటిది ఎండ్ చేస్తున్నాం, మెనోరలిజం ఫ్రాన్స్లో ఎండ్ అవుతుందని చెప్పి
ప్రకటించడం అనేది జరిగింది, ఒక ఆర్డర్ పాస్ చేయడం అనేది జరిగింది. ఎండెడ్ ద ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద అప్పర్ క్లాస్. సో దిస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద డిస్మాంట్లింగ్ ఆఫ్ ద ఓల్డ్ రెజీమ్, ద ఏన్షియంట్ రెజీమ్ కింద మనం చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటికి ముందు ఏం చేసేవాళ్ళు, అప్పర్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఎస్టేట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్కి ప్రివిలేజెస్ అనేవి ఉండేవి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి ఉండేవి. అవి కంప్లీట్గా ఎండ్ చేయడం అనేటువంటిది జరిగింది నేషనల్ అసెంబ్లీ ఫస్ట్ యాక్ట్ కింద. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ స్టేట్ అండ్ సొసైటీ. అందరూ సమానమే, దేర్ వోంట్ బి ఎనీథింగ్ లైక్ 3 ఎస్టేట్స్, పీపుల్ అందరూ ఒకటే అనే భావన ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. గిల్డ్స్ ఏవైతే ట్రేడ్ని కంట్రోల్ చేస్తున్నాయో వాటన్నింటిని డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ వర్ థ్రోన్ ఓపెన్ టు ఎవ్రీ ఫ్రెంచ్ మ్యాన్. ఎవరైనా, ఏ ఎస్టేట్కి చెందినటువంటి వాళ్ళైనా, ఏ వ్యాపారమైనా మొదలు పెట్టచ్చు, ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని చెప్పి ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో దానికి తెరలేపడం అనేది జరిగింది. ఆగస్ట్ 1789లో డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్ అనేటటువంటి పేరుతో లిస్ట్ ఆఫ్ రైట్స్, అందరికీ లభించాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని నేషనల్ అసెంబ్లీ లిస్ట్ డౌన్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు లైఫ్ అవ్వచ్చు, లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్బిటరీ అరెస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఓన్ ప్రాపర్టీ ఎట్సెట్రా. చూడండి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ దాంతోపాటు ద ఎయిమ్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి అంటే టు ప్రిజర్వ్ నేచురల్ రైట్స్ లైక్ లిబర్టీ, ప్రాపర్టీ, సెక్యూరిటీ, బికాస్ దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఎన్లైటన్మెంట్ ఐడియాస్. లాకీస్ నేచురల్ రైట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. సోవరెంటీ రిసైడ్స్ ఇన్ ద నేషన్, అథారిటీ మస్ట్ కమ్ ఫ్రమ్ ద పీపుల్, పాపులర్ సోవరెంటీ అనేటువంటి ఐడియా ఏదైతే దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. లిబర్టీ, స్వేచ్ఛ అనే హక్కును అందించడం అనేది జరిగింది. ద పవర్ టు యాక్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హార్మ్ అదర్స్, వేరే వాళ్ళకి హాని చేయకుండా ఎటువంటి స్వేచ్ఛనైనా నువ్వు పొందొచ్చు. లాస్ లిమిట్, లా కెన్ ఓన్లీ ఫర్బిడ్ హార్మ్ఫుల్ యాక్షన్స్ టు సొసైటీ. చట్టాలు యథేచ్ఛగా ఎలా పడితే అలా తీసుకోకూడదు. సమాజంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే దాన్ని తొలగించడానికి మాత్రమే చట్టాలు చేయబడాలి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లా, లా రిఫ్లెక్ట్స్ ద జనరల్ విల్, ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్ అండ్ కెన్ కంట్రిబ్యూట్ టు ఇట్. రూసోస్ జనరల్ విల్ కాన్సెప్ట్ అనేటువంటి నేను చెప్పాను. మ్యాక్సిమం గుడ్ అనే కాన్సెప్ట్ గురించి నేను చెప్పడం అనేటువంటిది జరిగేది. చట్టాలు ఎందుకు చేయబడాలి, ఎక్కువ మందికి మంచి చేయడానికి, ద వెల్బీయింగ్ ఆఫ్ మాసెస్ కోసం చట్టాలు అనేటువంటి చేయబడాలి. ఆ చట్టాలు ఇంప్లిమెంట్ కాబడాలి. ప్రొటెక్షన్ ఆఫ్ అన్లాఫుల్ డిటైన్మెంట్ చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆర్బిటరీ అరెస్ట్, ఎలా పడితే అలాగా అరెస్టులు జరగకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాల్తేర్ చెప్పినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దిస్ పర్టికులర్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. కామన్ ట్యాక్స్, ఫ్రెంచ్ సిటిజన్స్గా పిలువబడిన ప్రతి ఒక్కరు, ఆల్ ద ఎస్టేట్స్ చెందినటువంటి పీపుల్ కూడా కామన్ ట్యాక్స్ అనేటువంటి ఉంటుంది. దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ పబ్లిక్ ఫోర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ప్రాపర్టీ రైట్స్ కూడా పీపుల్కి అందించడం అనేది జరిగింది. ఇట్స్ సాక్రెడ్, ప్రాపర్టీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సాక్రెడ్, చాలా పవిత్రమైంది. ముఖ్యంగా అమెరికన్ రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఐడియా మీదకు ప్రాపర్టీ రైట్స్ని తీసుకురావడం అనేది జరిగింది. బికాజ్ అమెరికన్స్ ఏ విధంగా దే ఆర్ సెల్ఫ్ మేడ్, ప్రాపర్టీ అనేటటువంటిది ఏ విధంగా వాళ్ళు సాక్రెడ్గా పవిత్రంగా భావించడం అనేది జరిగిందో, వాళ్ళకు చెందినది అని భావించడం అనేది జరిగిందో, సో దాన్ని ఫ్రెంచ్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ప్రాపర్టీ రైట్స్ కూడా అది అందించడం అనేది జరిగింది. రీఆర్గనైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియరీ, ద ఓల్డ్ రెజ్యూమ్ని బేస్ చేసుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ అండ్ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చేంజ్ చేశారు, రీఆర్గనైజ్ చేశారు. అండ్ దాంతోపాటు చర్చ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, చర్చ్ అండర్లో ఉన్నటువంటి 10% ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని నేషనలైజ్ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేది జరిగింది నేషనల్ అసెంబ్లీ. అండ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1791, 1791 సెప్టెంబర్ నెలలో ఫ్రాన్స్ యొక్క కాన్స్టిట్యూషన్, మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అండ్ త్రూ దిస్ కాన్స్టిట్యూషన్, ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్ 1791, ఇట్ డిక్లేర్డ్ ఫ్రాన్స్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ బట్ నాట్ ఎ రిపబ్లిక్. దట్ సింప్లీ మీన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ కింగ్ ఉంటారు, బట్ కింగ్ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దే షుడ్ బి అండర్ ద ఏజెస్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. ఒక రాజ్యాంగం పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్కి సుప్రీం అథారిటీ అనేటువంటిది ఉంటుంది అని ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్, దట్ ఈస్ 1791 కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది డిక్లేర్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో నౌ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1791, let us try to understand how it integrated the enlightenment ideas effortlessly, as well as how it dismantled the ancient regime or the old order or the old regime in France. జాగ్రత్తగా వినండి. దిస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1791 which was drafted by National Constituent Assembly which was formed 2 years earlier, it changed the king's title. From now on, king was not the king of territory but a king of people. ఇక్కడ నుంచి రాజు ఒక టెరిటరీ, ఒక ల్యాండ్కి పాలకుడు కాదు, ఇక్కడ నుంచి ప్రజాపాలకుడుగా చెప్పబడ్డం అనేది జరిగింది. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ ద ఫ్రెంచ్ థింకర్స్ మాంటెక్స్క్యూ, అతను ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ట్ బుక్లో ఇచ్చినటువంటి ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ద డాక్ట్రైన్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది త్రూ దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూషన్. నేను కొద్ది నిమిషాలు దాన్ని చెప్తాను. It introduced a unicameral legislative assembly or national assembly with limited powers to make laws and levy taxes.
చట్టాలు చేయడానికి అండ్ దాంతోపాటు పన్నులు అనేటటువంటి డిసైడ్ చేయడానికి ఒక యూనికామరల్, ఒక ద్విసభ కాదండి, ఒకే ఒక సభ, దట్ ఈస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అది ఎలా ఎన్నికవుతుందంట? త్రూ లిమిటెడ్ ఫ్రాంచైజ్, ఓన్లీ బేస్డ్ ఆన్ ప్రాపర్టీ. ఎవరైతే సమ్ డెఫినెట్ నిర్దిష్టమైనటువంటి ఆస్తిని కలిగి ఉంటారో, ఎవరైతే కొంత ట్యాక్స్ అనేటటువంటి కడతారో వాళ్ళకు మాత్రం ఓటు హక్కు అనేటటువంటి కల్పించారు. అండ్ ఉమెన్ హ్యాడ్ నో రైట్ టు ఓట్. మహిళలకు ఓటు హక్కు అనేటటువంటి ఉందా అంటే లేదు, గుర్తుపెట్టుకోండి. It guaranteed basic civil liberties such as the freedom of speech, which was championed by Voltaire, freedom of press and freedom of religion, etc. And it symbolized the hegemony of middle class and bourgeoisie. Middle class and bourgeoisie, the rich merchant class ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అతి గొప్ప మహోన్నతమైనటువంటి విజయంగా మనం ఈ కాన్స్టిట్యూషన్ని చెప్పొచ్చు. అండ్ ఫైనలీ ఇట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రాన్స్, ద ఏన్షియంట్ రెజీమ్ అండ్ ద ఓల్డ్ ఫ్రాన్స్ ఏదైతే ఉందో, ద ఎర్లియస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యి ఫ్రాన్స్ ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా, రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరిక వ్యవస్థగా మారడం అనేటటువంటి జరిగింది. అందుకే ఫ్రెంచ్ రెవల్యూషన్గా దీన్ని చెప్తాం. నేషనల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అఫీషియల్లీ డిజాల్వ్డ్, ఎందుకంటే దట్ వాజ్ డిజైన్ టు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. మనం ద ఓత్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్లో ఏం చెప్పాం? వీ వోంట్ డిస్బాండ్ అంటిల్ వీ కమ్ అప్ విత్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రాన్స్ అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారని చెప్పుకున్నాం. సో మొత్తానికి కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది వచ్చింది కాబట్టి, ఎన్ఫోర్స్మెంట్ అయింది కాబట్టి, అమల్లోకి వచ్చింది కాబట్టి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది దాని ప్లేస్లోకి రావడం అనేటటువంటిది జరిగింది, నేషనల్ అసెంబ్లీ ప్లేస్లోకి. సో పొలిటికల్ సిస్టమ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1791 చూడండి, ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఫ్రాన్స్ ఇంతకుముందు 3 ఎస్టేట్స్గా డివైడ్ అయితే ఇప్పుడు యాక్టివ్ అండ్ పాసివ్ సిటిజన్స్గా డివైడ్ కావడం అనేది జరిగింది. పాసివ్ సిటిజన్స్ అంటే వాళ్ళకు ఓటు హక్కులు అనేటటువంటి ఉండేవి కాదు, మహిళలకు ఓటు హక్కులు ఉండేవి ఇచ్చారు కాదు. అండ్ దాంతోపాటు చిల్డ్రన్ అండ్ యూత్ బిలో 25 ఏళ్ళ లోపు ఉండేటటువంటి వాళ్ళకి కూడా ఓటు హక్కు అనేటటువంటిది కల్పించే వాళ్ళు కాదు, ఓన్లీ మెన్. అండ్ దట్ టు బేస్డ్ ఆన్ ప్రాపర్టీ అండ్ ద ట్యాక్స్ దే యాక్చువల్లీ పే టు ద గవర్నమెంట్, దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఓటు హక్కులు కల్పించారు. సో ఎవరికైతే ఓటు హక్కులు అనేవి ఉన్నాయో వాళ్ళని యాక్టివ్ సిటిజన్స్గా పిలవడం అనేది జరిగింది. దే ఆర్ ఎంటైటిల్ టు ఓట్. అబౌట్ 4 million ఆఫ్ ఎ పాపులేషన్ ఆఫ్ 28 million, మొత్తం 28 million పీపుల్లో ఓన్లీ 4 million పీపుల్కి మాత్రమే ఓటు హక్కు అనేటటువంటిది కల్పించబడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఎ డెమోక్రసీ, ఇజంట్ ఇట్? బికాస్ డెమోక్రసీ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఎవరికి అన్యాయం అనేది జరుగుతుంది, ప్రతి ఒక్కరికి సమానంగా ఓటు హక్కు అనేటటువంటిది, రైట్స్ అనేటటువంటి కల్పిస్తుంది కాబట్టి, రైట్. సో మొత్తానికి పీపుల్ ఏం చేస్తారు? ఎలక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకుంటారు అరౌండ్ మొత్తం ఎంటైర్ పాపులేషన్ నుంచి ఒక 50,000 మంది. అండ్ ఈ ఎలక్టర్స్ ఏం చేస్తారు? నేషనల్ అసెంబ్లీకి లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీకి 745 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో నేషనల్ అసెంబ్లీ ఏం చేస్తుంది? చట్టాలు చేయడం అనేది జరుగుతుంది. దీస్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టాలు చేస్తారు, లాస్ చేస్తారు. అందుకే దాన్ని లెజిస్లేచర్ కింద పిలవడం అనేది జరిగింది. అయితే ఈ లాస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు యాక్ట్ కింద మారుతుంది? ఎప్పుడైతే కింగ్ అసెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందో అప్పుడు యాక్ట్ కింద మారడం అనేది జరుగుతుంది. అందుకే కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అన్నాం. మొనార్క్, ద కింగ్ చేతుల్లో కూడా సిగ్నిఫికెంట్ అథారిటీ అప్పుడు పెట్టడం అనేది జరుగుతుంది. బట్ ఒకప్పుడుతో పోలిస్తే డెస్పోటిక్ అథారిటీ, డెస్పోటిక్ ఉండేది కాదు, అంటే అబ్సల్యూట్ అథారిటీ కింగ్ చేతుల్లో ఉండేది కాదు. కింగ్ని అండ్ కింగ్ యొక్క యాక్షన్స్ని నేషనల్ అసెంబ్లీ, పీపుల్ చేత ఎన్నుకోబడినటువంటి నేషనల్ అసెంబ్లీ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ పాపులర్ సోవరెంటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని వ్యాలిడేట్ చేయడం అనేటువంటి జరిగిందనమాట, ఇజంట్ ఇట్? అండ్ కింగ్ ఏం చేయొచ్చు? నేషనల్ అసెంబ్లీ చేసినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దానికి వీటో చెప్పొచ్చు, నో చెప్పే అధికారం కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మినిస్టర్స్ని కంట్రోల్ చేసే అధికారం కూడా నేషనల్ అసెంబ్లీకి ఉండేది. సో ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? కింగ్ ప్లస్ మినిస్టర్స్, దే యూస్ టు ఇంప్లిమెంట్ ద లాస్, ద యాక్ట్స్. వేరే జ్యుడిషియరీ ఈజ్ యాక్టివ్ సిటిజన్స్, ఎలక్టర్స్ని ఎన్నుకోవడంతో పాటు జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దేర్ వాజ్ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. 3 organs ఆఫ్ ద గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ కావడం అనేది జరిగింది. దెర్ యూస్ టు బి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్, లెజిస్లేచర్ యూస్ టు కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వాజ్ మేడ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. సో లిమిటెడ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు పీపుల్కి ఫ్రాంచైజ్ రైట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పీపుల్కి లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఈక్వాలిటీ ఇలాంటి హక్కులు ఏవైతే ఉంటాయో అవి లభించడం అనేది జరిగింది. ఆల్ ది ఎన్లైటన్మెంట్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి ఇంపార్టెంట్ రెవల్యూషన్గా మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఫ్రెంచ్ రెవల్యూషన్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఐడియల్స్, ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటి పునాదుల మీద ప్రెజెంట్ వరల్డ్, ద మోడర్న్ వరల్డ్ ఏదైతే ఉందో అది బిల్డ్ కాబట్టం అనేటువంటిది జరిగింది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాన్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1791. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కాన్స్టిట్యూషనల్ మొనార్కీ కాస్త రిపబ్లిక్గా ఏ విధంగా మారడం అనేది జరిగింది ఫ్రాన్స్లో మొనార్కీ అనేటటువంటిది ఏ విధంగా ఎండ్ అయింది? ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రాన్స్ రిపబ్లిక్గా 1793లో ఎప్పుడు మారడం అనేది జరిగింది, ఎలా మారడం అనేది జరిగిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినాలి.
So now let us look at the fall of monarchy in France that happened in January 1793. మొత్తానికి ఇదివరకే మనం మాట్లాడినట్టు 1791లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరిగిందో, ఫ్రాన్స్ అబ్సల్యూట్ మొనార్కీ నుంచి కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా ఏర్పడడం అనేది జరిగింది. మరి కాన్స్టిట్యూషనల్ మొనార్కీ నుంచి విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎవరికి తెలుసు, తమనప్పటికీ వరకు డివైన్ రైట్ అని చెప్పి పరిపాలించినటువంటి రాజుని ప్రజలే ప్యారిస్ నడివీధిలో తల నరికి వధిస్తారని చెప్పి. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఎలాంటి ఫ్యాక్టర్స్ దారితీసినాయి, దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం మాట్లాడదాం, వినండి. సో ఫస్ట్ ఎందుకు మొనార్కీ అనేటువంటిది ఫ్రాన్స్లో ఎండ్ అవ్వడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఫ్రమ్ 1791 ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు 1793, దట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ లూయి 16 ఆఫ్ ఫ్రాన్స్. మధ్యలో జరిగినటువంటి సంఘటనలు మనం మాట్లాడదాం, వినండి. ఫస్ట్, ఫియర్ ఆఫ్ ఫారిన్ ఇన్వేజన్స్. అదర్ యూరోపియన్ మొనార్కీస్ లైక్ ఆస్ట్రియా అవ్వచ్చు, లేకపోతే ప్రష్యా అవ్వచ్చు, దేవర్ అలాంగ్ బై ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ ప్రజలు కూడా ఆస్ట్రియా ప్రష్యాలో కూడా పీపుల్ మొనార్కీకి వ్యతిరేకంగా, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా రివోల్ట్స్ అనేటువంటి మొదలు పెడతారేమో అనే ఆందోళన అదర్ మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దే ఫియర్డ్ ఇట్ మైట్ ఇన్స్పైర్ రివోల్ట్స్ ఇన్ దర్ ఓన్ కంట్రీస్ అండ్ వాంటెడ్ టు స్టాప్ ఇట్ స్ప్రెడ్. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటువంటిది విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి దీస్ ఆస్ట్రియన్ రూలర్స్ యాజ్ వెల్ యాజ్ రూలర్స్ ఆఫ్ ప్రష్యా వీళ్ళు భావించడం అనేటువంటిది జరిగింది. అండ్ అదే సమయంలో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ ఈస్ ఫ్లైట్ టు వార్నెస్ ఇన్ ద జూన్ 1791. లూయి 16 తన యొక్క ఫ్యామిలీతో కలిపి ప్యారిస్ని వదిలేసి వేరే సేఫెస్ట్ రీజియన్కి పారిపోదామని చెప్పి అనుకున్నారు. అండ్ ఇనిషియేట్ కౌంటర్ రెవల్యూషన్. ఎవరైతే ఈ రెవల్యూషన్లో పార్టిసిపేట్ చేశారో, నేషనల్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో, దీస్ రాడికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా ఒక కౌంటర్ రెవల్యూషన్ స్టార్ట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ లాయలిస్ట్ ట్రూప్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ నోబుల్స్ అండ్ క్లెర్జీ అని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఎస్కేప్ ఫెయిల్ అవ్వడం అనేది జరిగిందో, మళ్ళీ అతన్ని బంధించడం అనేది జరిగిందో, అండ్ దే వర్ అరెస్టెడ్ ఎట్ వార్నెస్, లూయి 16 యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ రిటర్న్ టు ప్యారిస్ని తిరిగి రావడం అనేది జరిగింది. దానివల్ల పీపుల్కి పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే పోవడం అనేది జరిగింది, రాజు మీద నమ్మకం పోయింది ఇన్ ద కింగ్, అండ్ మేడ్ ఇట్ క్లియర్ హీ డిడెంట్ సపోర్ట్ ద రెవల్యూషన్ సిన్సియర్లీ. అతను ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ అబ్సల్యూట్ మొనార్కీ టు కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, దాని రాజు ఎంత మాత్రం సిన్సియర్గా సపోర్ట్ చేయలేదు, గౌరవించలేదని చెప్పి పీపుల్ భావించడం మొదలుపెట్టారు. అందుకే ఆ సమయంలోనే అదర్ పవర్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా అదర్ మొనార్క్స్ ఏవైతే ఉంటాయో, యూరోపియన్ మొనార్కీస్, ఇవి ఫ్రాన్స్ మీద దండెత్తకుండా ఫ్రాన్సే వేరే ఆస్ట్రియా మీద కానీ ప్రష్యా మీద కానీ వార్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిక్లేర్ చేయడం అనేది జరిగింది యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ డిటరెన్స్. ముందుగానే ఫ్రాన్స్ వార్ డిక్లేర్ చేస్తే వాళ్ళు కాస్త వెనక్కి తగ్గుతారు కదా, అందుకోసం అని చెప్పి. అండ్ దానికి ముందు ఆస్ట్రియా ఏం చేసింది, ఫ్రెంచ్ యొక్క బార్డర్స్ దగ్గర ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొబిలైజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఒకవేళ లూయి 16 యొక్క అథారిటీ ఏమాత్రం అండర్మైన్ అయితే ఫ్రాన్స్ మీద మేము దండయాత్ర చేస్తామనే సిగ్నల్ ఆస్ట్రియా పాస్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా పీపుల్లో మిస్ట్రస్ట్ ఏదైతే ఉందో అది బయలుదేరేలాగా రాజు మాకు తెలియకుండా దీస్ ఆస్ట్రియన్ నోబుల్స్, దాంతోపాటు ఆస్ట్రియన్ మొనార్క్స్ వీళ్ళందరితో సంప్రదింపులు జరుపుతున్నాడు, సో రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించలేదు రాజు అనే భావన, రూమర్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ రాడికల్ పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రాన్స్లో విపరీతంగా రైజ్ అవ్వడం అనేది జరిగింది. జాకోబిన్స్ అవ్వచ్చు, కార్డలీస్ అవ్వచ్చు, సాన్స్కులట్స్ అవ్వచ్చు, వాటికి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. వాళ్ళు మొనార్కీ అనేటువంటిది అబాలిష్ అయ్యి రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ మారాలని చెప్పి కోరుకోవడం అనేది జరిగింది, రాదర్ దెన్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. ద గిరాండ్ అండ్ లేటర్ మౌంటైనార్డ్స్ ఆర్ మౌంటైన్స్ ఇన్ ద నేషనల్ కన్వెన్షన్, నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి గ్రూప్స్ దే పుష్డ్ ఫర్ స్ట్రాంగర్ యాక్షన్ అగెన్స్ట్ ద కింగ్. రాజు ప్రజల యొక్క ట్రస్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నాడు, రాజు వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అండ్ దాంతోపాటు లూయి 16 యొక్క భార్య అయినటువంటి మేరీ అంటోనిటా ఎవరైతే ఉంటారో అతని బ్రదరే ఆస్ట్రియాన్ రూల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ తన బావగారు అండ్ దాంతోపాటు తన లిటిల్ సిస్టర్ కష్టాలు ఉన్నప్పుడు ఆస్ట్రియన్ రూలర్ ఎవరైతే ఉంటారో అతను తప్పకుండా ఫ్రాన్స్ మీద అటాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మళ్ళీ రీఇన్స్టేట్ అబ్సల్యూట్ మొనార్కీని, అబ్సల్యూట్ డెస్పోటిజంని ఫ్రాన్స్లో రీఇన్స్టేట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి దిస్ రాడికల్ రెవల్యూషనరీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో హు ప్రీచ్ రిపబ్లిక్ రాదర్ దెన్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పొందడం అనేటువంటిది జరిగింది. రెవల్యూషనరీ ప్రెస్ అండ్ పొలిటికల్ క్లబ్స్ ది పోర్ట్రేడ్ కింగ్ యాజ్ ఎ ట్రైటర్, రాజుని ఒక మోసగాడి కింద, ఒక క్లౌన్ కింద, ఒక అసమర్థుని కింద, అండ్ ఎనిమీ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క శత్రువు కింద పీపుల్స్లో ఆ పర్సెప్షన్ బిల్డ్ చేసే ప్రయత్నం ప్రెస్ చేయడం అనేది జరిగింది. ద డిస్కవరీ ఆఫ్ అర్మాయిర్ డి ఫెర్, దట్ ఈస్ ద ఐరన్ చెస్ట్, the Tuileries, that is where the king lived in Paris in November 1792, containing documents showing Louis XVI's secret dealings with foreign monarchs and దాంతోపాటు అదర్ యాంటీ రెవల్యూషనరీ గ్రూప్స్, నోబుల్స్, అదర్ లాయలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో డీలింగ్స్ చేస్తున్నట్టు ఆధారాలు కూడా బయటపడడం అనేది జరిగింది. అతను వాళ్ళకి రాసినటువంటి లెటర్స్ కూడా బయటపడడం అనేటువంటి జరిగింది. దిస్ ఫర్దర్ ప్రూవ్ ద బిస్ బెట్రయల్. సో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నాడు, రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని సీరియస్గా గౌరవించలేదు, సిన్సియర్గా ఆయన ఒప్పుకోలేదు.
అతను ఒక ట్రైటర్, మోసగాడు, ప్రజాద్రోహి అనేటటువంటి పెర్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా బలపడడం అనేది జరిగింది. మొత్తానికి ద నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ పుట్ లూయి 16 ఆన్ ట్రయల్ ఫర్ ట్రేజన్. దేశద్రోహం కింద, ప్రజాద్రోహం కింద అతను విచారణ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ ఫౌండ్ గిల్టీ అండ్ సెంటెన్స్ టు డెత్ బై గిలటిన్ ఆన్ January 21, 1793. మొత్తానికి 1793 1793 January 21వ తారీఖున పారిస్ నడివీధిలో ప్రజలందరూ చూస్తుండగానే ప్రజాద్రోహి అనేటటువంటి పేరుతో లూయి 16 ఆఫ్ బోర్బన్ డినాసిటీ యొక్క తలని వధించడం అనేది జరిగింది, ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ వాట్ గిలటిన్. సో తర్వాత వచ్చినటువంటి జాకబిన్స్ అండ్ దాంతోపాటు రాబ్స్పియర్ రూల్, దట్ ఈస్ ద కమిటీ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అవ్వచ్చు, ద రెయిన్ ఆఫ్ టెర్రర్ సమయంలో కూడా ఎంతో మందిని, ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని దిస్ గిలటిన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ప్రజల్లో ఆ టెర్రర్, ఆ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసేందుకు ఇంత ఘోరంగా నడివీధుల్లో పీపుల్ని చంపేటటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో, ట్రెడిషన్ ఏదైతే ఉందో తర్వాత కంటిన్యూ అయిందమ్మా. నేను తర్వాత క్లాస్లో ఏం చేస్తాను, 1793 నుంచి 1799 నెపోలియన్ బొనపార్టే యొక్క రూల్ నెపోలియన్ బొనపార్టే డిక్టేటర్ అయినంత వరకు, ఫ్రాన్స్ యొక్క డిక్టేటర్ అయినంత వరకు ఎటువంటి సంఘటనలు అనేవి జరిగినాయి, ద రెయిన్ ఆఫ్ టెర్రర్ కానీ ద అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని తర్వాత క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో కంప్లీట్గా, డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ద ఫాల్ ఆఫ్ మొనార్కీ, దానికి ముందు కాన్స్టిట్యూషనల్ మొనార్కీ విత్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1791 ద్వారా ఏ విధంగా ఏర్పడడం అనేది జరిగింది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మీకు క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ అయిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ ద హోలిస్టిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఓకేనా? రైట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మన వరల్డ్ హిస్టరీ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ మంత్ ఎండ్ లోపే, July 31 లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. చాలా తక్కువ కాస్ట్కి, జస్ట్ 400 రూపీస్ మాత్రమే ఎంటైర్ మాడ్యూల్, క్లాసెస్, నోట్స్ అండ్ దాంతోపాటు మెంటర్షిప్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. విల్ గెట్ ద బెస్ట్ క్లాసెస్, దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.